అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రెండవ భార్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. స్టోరీ వింటున్న ప్రతి ఒక్కళ్ళు మీరు వింటున్నారు అని నాకు తెలియడం కోసమైనా తప్పకుండా చూసి వెళ్ళిపోకుండా ఒక మంచి లైక్ చేసి ఒక మంచి కమెంట్ పెట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీకు ఒక్క నిమిషం కూడా పట్టదు. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని, మంచి మంచి స్టోరీస్ని షేర్ చేసుకుంటారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుందరమూర్తిది సెటిల్డ్ ఫ్యామిలీ. ఆయనది చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం. న్యాయం ధర్మం పాటించే వ్యక్తి ఆయన. అలాగే ముక్కుసూటి మనిషే. ఆయనకి మీనాక్షినిచ్చి వివాహం జరిపించారు. మీనాక్షి భారీ స్త్రీధనంతోనే అత్తారింట్లో అడుగుపెట్టింది. అలానే మీనాక్షి హద్దు విడిచిన ఆడది కాదు, గయ్యాళి గంప కాదు. భర్తకి తగినటువంటి ఇల్లాలు. ఆవిడకి కూడా కోపం ఎక్కువ. అలానే వాటిని ఎప్పుడు హద్దులు దాటనివ్వరు. అత్తమామల్ని సొంత తల్లిదండ్రులుగానే చూసుకుంది మీనాక్షి. వారు వీరి పెళ్ళైన 2 సంవత్సరాలకే కాలం చేసేశారు. ఆ తర్వాత వీళ్ళు సిటీకి వచ్చి స్థిరపడ్డారు. లంకంత ఇల్లు, తినటానికి ఉండటానికి ఏ లోటు లేదు, బోలెడంత స్థిరచరాస్తులు. దానికి తోడు సుందరమూర్తిది గవర్నమెంట్ ఉద్యోగం. ఇంట్లో నౌకర్లు చాకర్లు. మీనాక్షి ఎప్పుడు ఏ కష్టమో అనుభవించి ఎరగదు. భర్త ఆవిడ్నే ప్రేమించే మగాడు. అలాగే ఆవిడ్ని ఒక్క మాట కూడా ఆయన అనే సిచ్యువేషను ఆవిడెప్పుడు తెచ్చుకున్నది లేదు, ఆయన అనేది లేదు. ఏ విషయం ఉన్నా 4 గోడల మధ్య బెడ్రూమ్లో డోర్ వేసుకొని ఇద్దరు మాట్లాడుకొని ఆ 4 గోడల మధ్య దాన్ని సామరస్యంగా పరిష్కరించేసుకొని బయటకు వచ్చే తత్వం ఉన్నటువంటి ఏ భార్యాభర్తలైనా ఇలానే ఉంటారేమో, దానికి పెద్ద ఎగ్జాంపుల్ వీళ్ళేనేమో అన్నట్టు ఉండేవాళ్ళు. వీళ్లతో పాటు పెళ్ళైన చాలామంది దంపతులు గొడవలు ఆడుకుంటుంటే వీళ్ళు మాత్రం రోజు రోజుకి ఇంకా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పెళ్ళైన 3 ఏళ్ళు పిల్లల్ని కనకూడదని, లైఫ్ని ఆ రోజుల్లోనే ఎంజాయ్ చేయాలని అనుకున్న దంపతులు వీళ్ళు. ఆ తర్వాత మీనాక్షి గర్భవతి అయింది. సుందరమూర్తి అన్నీ తానే అయ్యి భార్యని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆవిడకి ఆయనన్నా, ఆయనకు ఆవిడన్నా ప్రాణం పెట్టేంత ప్రేమ ఇద్దరికీ కూడా. ఇక 9 నెలలు తిరిగేసరికి ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు. పిల్లాడి పేరు దేవ్ అని పెట్టుకున్నారు. చాలా అందంగా ఉంటాడు దేవ్. ఆ తర్వాత 2 సంవత్సరాలకి పాప పుట్టింది. నందిని అని పాప పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి కొడుకు ఎక్కువ కూతురు తక్కువ, కూతురు ఎక్కువ కొడుకు తక్కువ అనేది వీళ్ళకేమీ ఉండదు. కూతుర్ని క్రమశిక్షణలో పెంచాలి, విలువలు సంస్కారం నేర్పించి పంపించాలి. ఒక ఇంటికి వెళ్ళిన కూతురు విషయంలో పుట్టింటి వాళ్ళని వేలెత్తి చూపించేలా తమ పెంపకం ఉండకూడదు అనేది వీళ్ళు రాసుకున్న నియమశాసనాల్లో ముఖ్యమైన విషయం. ఇక కొడుకు విషయానికి వస్తే కొడుకుని సంస్కారం విలువలు వాటితో పాటు కొడుక్కి లోకజ్ఞానం నేర్పించి పెంచాలి. అలాగే కొడుకుని ఏది మంచి ఏది చెడు అని చెప్తూ పెంచాలి. ప్రపంచంలో మనుషులందరూ ఒకేలా ఉండరని, మనం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పెరగాలని పిల్లాడికి చెప్పి మరీ పెంచాలి అనుకుని ఇద్దరు పిల్లల్ని కూడా చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుని ప్రతి విషయాన్ని చెప్తూ, అలా అని అతిగారాభం చేయకుండా పిల్లల్ని చెడగొట్టకుండా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుకొచ్చేవాళ్ళు భార్యాభర్తలు. చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి చదివించడం మొదలుపెట్టారు. పిల్లాడు స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్సు, స్విమ్మింగ్ ఒకటని కాదు అన్నిట్లోనూ చదువుతో సహా ఎప్పుడూ ముందంజలో ఉండేవాడు. పిల్ల కాస్త అంతంత మాత్రం చదివే అయినా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా స్లోనే. దానికి తోడు నందినికి మాట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. మాట్లాడిన తర్వాత ఆలోచించి క్షమాపణ చెప్పడం నందినికి అలవాటు. అసలు ఆ క్షమాపణ ఎందుకు చెప్పాలి? క్షమించమని ఒకళ్ళని అడగటం అంటే మన తల నరికేసినట్టు కాదా? మనం తప్పు చేస్తేనేగా క్షమాపణ చెప్తాం. అసలు సారీ అనే మాట ఏమైనా ఊత పదమా? మనం ఎందుకు మన తప్పులు లేకుండా ఒకళ్ళకి సారీ చెప్పాలి, తప్పులు చెయ్యాలి, వాళ్ళ క్షమాపణ మనం అర్థించాలి. ఏదైనా థ్యాంక్స్ అయినా సారీ అయినా లిమిటేషన్గా వాడాలని దేవ్ చాలా తక్కువ మాట్లాడతాడు. ఆలోచించి ఆచితూచి మాట్లాడతాడు. తొందరపాటు తత్వం అనేది ఉండదు. అది అమ్మా నాన్నలతో అయినా, ఫ్రెండ్స్తో అయినా, స్కూల్లో టీచర్స్తో అయినా, బయట ప్రపంచంలో వ్యక్తులతో అయినా, ఎవరితో
అయినా సరే దేవ్ అవతల వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని పూర్తిగా ఆలోచించి ఆ తరువాత దానిలో తప్పొప్పులేంటనేవి రెక్టిఫై చేసుకునేంత వరకు తన మనసులో ఏముందనే విషయాన్ని బయట పెట్టి మాట్లాడే అలవాటు ఉండదు. అందులోనూ తనేదైనా చెప్పాలనుకున్నా సరే అవతల వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా దేవ్ అస్సలు మాట్లాడడం, చాలా ఓర్పుగా ఆచి తూచి అవతలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఎంతో గొప్ప వాళ్ళకు ఉండేటటువంటి అలవాట్లలో మేబీ ఒకటేమో. ఇలా కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం, పిల్లలు పుట్టినరోజు ఫంక్షన్లో, ఆ తర్వాత పిల్లలకి ఓణీల ఫంక్షన్లని, దోవతల ఫంక్షన్లని, పిల్ల మెచ్యూర్ ఫంక్షన్లని, పిల్లల్ని తీసుకొని వీళ్ళు ట్రిప్పులకు వెళ్ళటం, ఆ తర్వాత పిల్లలతో కాలక్షేపం అయిపోతూ సుందరమూర్తికి ఆయన నిజాయితీకి ప్రమోషన్లు వస్తూ ఇలా మీనాక్షి ఇల్లు పిల్లలు భర్తను చూసుకుంటూ హ్యాపీగా లైఫ్ గడిచిపోవటం మొదలుపెట్టింది. కాలచక్ర భ్రమణంలో ఎవరి కోసం ఆగంది కాలమే కాబట్టి కొన్ని సంవత్సరాల టైము అలా తిరిగిపోయింది. ఆ తర్వాత దేవుడే చాలా పెద్ద యూనివర్సిటీ నుంచి పిల్లాడు టాపర్గా ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే రావటంతోనే దేవుకి క్యాంపస్ ప్లేస్మెంట్లోనే పెద్ద ఎంఎన్సి కంపెనీలో ఒక పెద్ద మెట్రో సిటీలో జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే సుందరమూర్తి ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న అని అడిగాడు దేవునే. నేను ఆలోచించాను నాన్నగారు, బిజినెస్సా లేకపోతే జాబా అని ఆలోచించాను. ప్రస్తుతానికైతే అనుభవం లేకుండా ఏ వ్యాపారాలు చేయటం నాకు కరెక్ట్ కాదనిపించింది. కాబట్టే నాకు వచ్చింది మంచి ప్యాకేజ్, దానికి తోడు వాళ్ళే నాకు అపార్ట్మెంట్ కూడా ఆఫర్ చేశారు, దానితో పాటు నాకు కారు కూడా ఇస్తున్నారు. ఇక అది నేను నా టాలెంట్తో తీసుకొచ్చుకున్నటువంటి జాబు, కొంతకాలం పాటు జాబ్ చేద్దామని అనుకుంటున్నాను డాడీ అని చెప్తే, అలాగే నాన్న నువ్వే నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుందిగా అన్నారు తల్లిదండ్రులు. ఆ తరువాత పిల్లాడికి పెళ్లి చేస్తే పోతుందేమోనండి అంది మీనాక్షి. పిల్లాడికి పెళ్లి చేయాలంటే ముందు ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించడం సంస్కారమేమో కదూ అన్నాడు సుందరమూర్తి. అప్పటికి కూతురిది బీటెక్ కంప్లీట్ అయి ఉంది. నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు అని అడిగితే, అసలు ఇంతవరకు నువ్వు చదివి ఏదో ఉద్ధరించి ఊళ్ళాలని కాదమ్మా, నీకు ఒక డిగ్రీ ఉండాలి, నీకంటూ జ్ఞానం ఉండాలి, రేపొద్దున నీ పిల్లలు నిన్ను చూసి నవ్వకూడదు అనే దాంతో నిన్ను చదివించడం తప్ప నువ్వెంత టాలెంటెడ్ పర్సన్వో నీకు మాకు కూడా తెలుసు. ముక్కుతూ మూలుగుతూ ఏదో ఇక బ్యాక్లాగ్స్ లేకుండా నాకు మీ అమ్మకి భయపడి ఇంతవరకు లాక్కొచ్చింది చాలే, కానీ మేము చెప్పిన మాట వినేలా ఉండాలి మా పిల్లలు, నువ్వు చెప్పింది వినటానికి మేము సిద్ధంగా లేమిక్కడ అనేసరికి ఇహ నందిని నోరెత్తలేదు. ఆ తరువాత మీనాక్షి సుందరమూర్తి కలిసి కూతురంటే వాళ్ళకేమైనా ప్రేమ లేకనా పిల్ల కోసమని సంబంధాలు వెతికితే బ్రహ్మాండమైన సంబంధం దొరికింది. అబ్బాయి పేరు ఆనంద్, అబ్బాయి లండన్లో ఉంటాడు. వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ. పిల్లాడు అక్కడే సెటిల్ అయిపోయి ఎప్పటి నుంచో జాబ్ కూడా చేస్తున్నాడు. ఎంఎస్ కంప్లీట్ అయిపోయిందే. చూడడానికి చాలా బాగుంటాడు, చాలా మంచి పిల్లాడని సుందరమూర్తి ఎంక్వైరీలో తేలింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదే. అమ్మా నాన్నలకి అబ్బాయి ఒక్కడే కొడుకు. ఇక వాళ్ళ అమ్మా నాన్న ఇండియాని విడిచి రారు. పిల్లాడు ఫారెన్లో కొన్ని సంవత్సరాలు ఉన్న తరువాత తిరిగి ఇండియాకే వద్దామనే ఉద్దేశంతోనే వెళ్ళాడు అక్కడికే. అయితే ఆ సంబంధం అన్ని విధాలా బాగుందనిపించింది సుందరమూర్తికి. వచ్చి మీనాక్షికి చెప్పాడు. స్థిరచరాస్తులకి ఏ లోటు లేదు, వియ్యంకుడు వియ్యపురాలు చాలా మంచివాళ్ళు, వాళ్ళకి ఇంకా కూతుళ్ళు కోడళ్ళు లేరు కాబట్టి మన అమ్మాయిని సొంత బిడ్డలా చూసుకుంటారు, అబ్బాయి ఇంకా మంచోడు. నేను వీడియో కాల్లో కూడా మాట్లాడాను, పిల్లాడి గురించి నేను పూర్తిగా కనుక్కున్నాను, అందరూ చాలా మంచోడని చెప్పారు పిల్లాడినని ఆయన ఫోటో తీసుకొచ్చి భార్యకి చూపిస్తే, మీ నిర్ణయమే నా నిర్ణయం, మీకన్నా నాకు ఎక్కువ తెలుసా, అబ్బాయి చాలా బాగున్నాడండి, ఇలాంటి సంబంధం దొరకటం అది చేసుకున్న అదృష్టం అని ఆవిడంటే, నందిని ఆనంద్ ఫోటోని చేతిలోకి తీసుకుంది చూడమని ఇస్తే. అయితే తీసుకున్నాక అతని ఏజ్ నా ఏజ్ కన్నా 5 ఏళ్ళు ఎక్కువ డాడీ అంటే అన్నాడు సుందరమూర్తి. నా ఫ్రెండ్స్ అందరూ 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు పెద్దవాళ్ళని చేసుకోవటానికే వెనక ముందు ఆడుతున్నారు, అలాంటిదే 5 years పెద్ద అంటే అంకుల్ అనరా, ఆ తర్వాత తాతయ్య అంటారా అంది మీనాక్షి. అనేసరికి ఒళ్ళు పొగరెక్కిందా తల తెక్కెక్కిందా, పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి.
నీకేది మంచిదో నీకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో మాకు తెలీదా ఏంటే ఎగస్ట్రాలు బాగుతున్నావు? మరీ కాకపోతేనో నీ ఫ్రెండ్స్ 6 నెలలు సంవత్సరం పెద్దవాళ్ళని తప్ప చేసుకోకూడదని చెప్పారా? చేసుకుంటే అంకుల్స్ అని చెప్పారా? నేను నీకు చూసిన సంబంధానికే వాళ్ళు అడ్డమైన వాళ్ళతో తిరిగి చేసుకున్న పెళ్ళిళ్ళు, అతిగతి లేని వాళ్ళ అమ్మా బాబులు చూసిన సంబంధాలు ఒకటేనంటే నేను చూసిన ఈ అబ్బాయికి ఏముందో ఎంతుందో, ఆ అబ్బాయి ఎలాంటి వాడో నీ బాగుకోడి మేము ఆ అబ్బాయిని ఏ విధంగా సెలెక్ట్ చేశామో నీకు తెలుసా? ఎప్పుడూ కూడా అడ్డమైన వాళ్ళతో పోల్చుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాం. ఇది నీకు ఫైనల్ టైం చెప్పటం. అయినా మేము ఓకే చేసామంటే నీ గురించి ఆలోచించమా? మేము ఎప్పటి నుంచి నీ బ్రెయిన్ ఆలోచించి నీ నోరు మాట్లాడటం మొదలు పెడుతుందే అన్న తర్వాత నందిని ఏమీ మాట్లాడాల. ఆనంద్ లండన్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత పెళ్లి చూపులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. నందినితో ఆనంద్ మాట్లాడిన కాసేపటికే నందిని ఆనంద్కి వశమైపోయింది. నిజం చెప్పాలంటే అంతా మంచోడు ఆనంద్. ఓర్పు, సహనం, మంచితనం, తెలివితేటలు, సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఒకటి కాదు చదువు, సంస్కారం, అందం, అన్ని గుణగణాలు, కులం, గోత్రం అన్నీ ఉన్న అబ్బాయి. నేనే తప్పుగా మాట్లాడానేమో కదో. ఈ విషయం గనక ఆయనకి తెలిసిందంటే లైఫ్ లాంగ్ నా గురించి ఎంత అసహ్యంగా అనుకుంటాడో. అందుకే అన్నయ్య అంటాడు తొందరపడి మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలి అని. అనుకున్న తర్వాత దేవ్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కాసేపు ఆనంద్, దేవు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ జరిగిపోయిన తర్వాత వీళ్ళు పెట్టాలనుకున్నదేదో వాళ్ళు మా కట్న కానుకలు వద్దు మొర్రో అన్నా సరే రేపొద్దున 33వ రోజుకైనా మాట అనేది రాకపోదని పెళ్లి మండపంలో అందరి సమక్షంలో అమ్మాయికి పెట్టాల్సిన నగలు, పెట్టాల్సినటువంటి 2 ప్రాపర్టీలు, క్యాషు ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసి ఇక మళ్ళీ పుట్టింటి వైపు తిరిగి చూడొద్దని, పెట్టిన ఆస్తి కూడా అమ్మాయి పేరు మీదే పెట్టి ఆ నగలను అమ్మాయికి అప్పచెప్పి ఇక ఉన్నది మొత్తం కొడుక్కేనని పద్దపద్దాకా పుట్టింటి మీద పడి దోచుకు వెళ్ళే తత్వాలు మేము నీకు నేర్పించలేదు కాబట్టి సంస్కారంతో నీ మొగుడితో కాపురం చేసుకొని అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకోమని చెప్పి కూతురికి పెళ్లి చేసి అప్పగింతలిచ్చి అత్తారింటికి పంపిస్తుంటే లోపలికి పిలిచాడు దేవ్ నందినినే. ఇక మీనాక్షి, సుందరమూర్తి కూడా వెళ్ళారు లోపలికి. ఇప్పుడు ఏమంటావే ఆనంద్ గురించి అన్నాడు దేవ్. ఏమంటానన్నయ్య, ఆయన చాలా మంచివారంటాను అనేసరికి మీనాక్షి పెళ్లి బట్టల మీద ఉన్న కూతుర్ని లాగి చంపబెట్టి కొట్టిందే. సుందరమూర్తి చెయ్యెత్తి చెయ్యి దించేశాడు ఆయన. నీకు నేను చిన్నప్పటి నుంచి చెప్తాను నందు, ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కూడా తొందరపడి జడ్జ్ చేసి మనం ఏ మాట అనేయకూడదు అని. అతని ఫోటో చూసే నువ్వు ఎలారా అతని గురించి మాట్లాడగలిగావో? చిన్నప్పటి నుంచి మనకి పెద్దవాళ్ళు చెప్తారుగా, డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని. ఎలా అనేయగలిగావు నువ్వు ఆ మాట? అంత తొందరపాటు తత్వం నీకు ఎలా వచ్చిందే? మాట అనేసిన తర్వాత ఆలోచించి సారీ చెప్పి క్షమాపణ చెప్పుకోవటం గొప్పతనం అనుకుంటున్నావా? ఆనంద్ నువ్వు అన్నమాట వింటే లైఫ్ లాంగ్ ఎంత హర్ట్ అవుతాడో ఆలోచించావా? అమ్మా నాన్నలు నిన్ను ఎలాగైనా పెంచారనుకుంటారు నీ అత్తామామలు. అన్నగా నేను ఉండి నువ్వు అలా ఎలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నానని తనను కూడా ఇంకా నయ్యం. నువ్వు అమ్మా నాన్న దగ్గర నా దగ్గర అన్నావు కాబట్టి సరిపోయింది. మన ఫ్యామిలీలో కాబట్టి ఆ విషయం మన గడప పెదవి దాటలేదు. అదే నీ ఫ్రెండ్స్ దగ్గర అనుంటే, ఇంకెవరి దగ్గర అయినా అనుంటే, ఆ విషయం అతని దాకా వెళ్ళుంటే నువ్వు చేసింది నీకు చిన్న తప్పుగా, నువ్వు అన్నది చిన్న మాటగా నీకు అనిపించుండొచ్చేమో. కొన్ని చిన్న చిన్న మాటలే చాలా పెద్ద పెద్ద అవరోధాలని సృష్టిస్తాయి. నువ్వు అన్నది అతన్ని అంకుల్ అనుకుంటారని అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇక నుండి నీకు పుట్టింటికి ఎలాంటి సంబంధం ఉండదు. పెళ్ళయ్యాక నీ అత్తామామలకి నువ్వు కోడలివి కాదు, కూతురువి కావాలి. నీ భర్తకి నువ్వన్నీ కావాలి. ఆ ఇంటికి నువ్వు కిరీటం కావాలి, వజ్రం కావాలి, తలమానికం కావాలి. నువ్వు లేనిదే వాళ్ళు బ్రతకలేమేమో అనేంతగా ఆ ఇంట్లో పాలల్లో నీళ్లుగా కాదు పంచదారగా కలిసిపోవాలి. ఇక నుంచి నువ్వు మా ఇంటికంటూ వస్తే నీ భర్తతో కలిసే రావాలి. నీ అత్తమామలు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా నీ గురించి మంచే మేము వినాలి. అల్లుడు నీ గురించి ఎప్పుడు ఏం చెప్పినా సరే నువ్వు దేవతవని చెప్పాలి. అలా కాదు ఏదైనా తేడా వస్తే కూతుర్ని చంపేసి కొడుకు పేరు మీద ఆస్తి మొత్తం రాసేసి జైలుకు వెళ్ళిన అమ్మా నాన్నలు అని పేపర్లో దట్టు
మెయిన్ ఎడిషన్లో హెడ్లైన్స్లో వచ్చుద్ది, మా గురించి నీకు తెలుసు అనుకుంటా కదా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అలా చూస్తూ నుంచున్నాడు ఆనంద్. చూస్తూ నుంచుంటే ఏమనుకోకు బాబో, మంచి చెడు ఎలా ఉండాలో చెప్పుకుంటున్నామయ్యా అంటే ఆ మాటకి నేనున్నానుగా, తనకి నేను, నాకు తను, అమ్మా నాన్నలు ఉన్నారుగా, మేము చూసుకుంటాం లేండా అంటే అని చెప్తే అంతకన్నా గొప్పోడు ఇంకెక్కడ దొరుకుతాడనిపించింది వాళ్ళకే. ఆ తర్వాత అత్తారింటికి వెళ్ళటం, గృహప్రవేశాలు, హనీమూన్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత అత్తగారే పుట్టింటి వాళ్ళు పంపాలి ఎక్కడైనా కూతురికి సారా. అలాంటిదే కోడలు లండన్ వెళుతుంటే ఆవిడే 30 బాక్సులకి బట్టల దగ్గర నుంచి అన్నీ ప్యాకింగ్ చేయించి వెండి సామాన్ల దగ్గర నుంచి అన్నీ లండన్కి పంపించారు వాళ్ళు. ఆనంద్ నందినిని తీసుకొని లండన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎంఎస్ చేస్తావా, ఇంట్లోనే ఉంటావా అని అడిగితే నేను ఎంఎస్ చేస్తాను అని చెప్తే ఎంఎస్లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత హ్యాపీగా తన మొగుడుతో సంసారం చేసుకుంటూ వెంటనే పిల్లలు వద్దన్నాడని ఎంఎస్ చేసి చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ సేమ్ ఆఫీసులోనే భర్త తను చూసుకునే ప్రేమ ముందు నిజంగానే తను తొందరపాటు నిర్ణయాలు, స్నేహితుల మాటలిని తప్పుడు నిర్ణయాలు తీసుకోబోయానని స్నేహితులను కూడా కట్ చేసుకొని అమ్మా నాన్నలకి వారానికి ఒకసారి ఫోన్ చేస్తూ ప్రశాంతంగా తన కాపురం, తన జీవితంలో తను పడిపోయింది నందినిని నిజం చెప్పాలంటే చాలా అపురూపంగా చూసుకుంటాడు ఆనంద. ఆ ప్రేమ ముందు ఎవ్వరూ గుర్తు రారేమో కూడా బహుశా. ఇలా కూతురు లైఫ్ సెట్ అయిపోయిందని ప్రశాంతపడ్డారు మీనాక్షి, సుందరమూర్తి. ఆ తర్వాత దేవుని, నాన్న ఎవరినైనా ఇష్టపడ్డావమ్మా అని అడిగితే లేదు నాన్నగారు, అలాంటిది ఏమైనా ఉంటే మీకు చెప్తాను కదా అంటే నిజమేలే మాకు చెప్తావుగా నువ్వు, మరి సంబంధాలు చూసేమా అమ్మా అన్న తర్వాత అలాగే అన్నాడు. ఆ మాటకి చాలా వెతికి కొడుకు బంగారు కొండనే ఒక సంబంధాన్ని ఫైనల్ చేశాడు సుందరమూర్తి. అమ్మాయి పేరు వర్ణ, వాళ్ళది వీళ్ళ క్యాస్టే. వాళ్ళకి తినా గొడవ, ఆస్తుపాస్తులు బాగా ఉన్నాయి. అయితే కట్న కానుకలు 10 పైసలు కూడా వద్దన్నారు సుందరమూర్తి, మీనాక్షి. బంగారం కూడా మాకు గ్రామ్ కూడా పెట్టొద్దు అన్నారు. పెళ్లి ఖర్చులు, నిశ్చితార్థం ఖర్చులు మొత్తం మావేను అని చెప్పారు. దేవ్ వర్ణతో మాట్లాడతానని చెప్తే ఇక పెళ్ళికి కరెక్ట్గా కొంచెం ముందు ఇద్దరూ కలిసి మీట్ అయ్యారు. మీట్ అయినప్పుడు వర్ణ దేవుని కలిసినప్పుడు దేవ్ తను ఎక్కడ చదువుకుంది ఏంటి, తన హాబీస్ ఏంటి, తన ఆఫీస్లో వర్క్ చేస్తుంది, ఇలా మాట్లాడుకుంటూ వస్తే వర్ణ తన గురించి చెప్పుకుంటూ వెళ్ళింది, తన ఫ్యామిలీ గురించి. అలా ఆ ఒక్క మీట్లో మాట్లాడుకోవటమే, ముహూర్తాలు లేవని వెంటనే వారం రోజులు తిరగకుండా ఎంగేజ్మెంటు, 15 రోజులు తిరగకుండా పెళ్ళి అయిపోయిన తర్వాత దేవు వర్ణ హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అపార్ట్మెంట్లో ఉండటం ఎందుకు అని సుందరమూర్తి ఒక సుందరమైన విల్లాని కొనిచ్చాడు దేవుకి మ్యారేజ్ గిఫ్ట్గా. గృహప్రవేశాలు చేసేసుకొని వేరు కాపురం పెట్టేసుకున్నారు. వీళ్ళు వేరే ఊరు, వాళ్ళు వేరే ఊరు. ఇక ప్రతి 6 నెలలకి ఓసారి వెళ్ళి కొడుకు కోడల్ని చూసొచ్చేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇంకేం కావాలి అంతకన్నా, వెంటనే పిల్లలు వద్దనుకున్నారేమోలే అని కూతురు లండన్కి వెళ్ళి ఇన్నాళ్ళైనా అల్లుడు కూతుర్ని తీసుకొని ఇక్కడికి రావటమే తప్ప పెళ్ళయ్యాక 2 సార్లు వాళ్ళెప్పుడు లండన్కి వెళ్ళింది లేదు. ఆ తర్వాత ఇలా దేవ్కి వర్ణకి పెళ్ళయ్యి 2 సంవత్సరాల కాలం కళ్ళ ముందే కరిగిపోయింది. ఆ తర్వాత ఒక రోజున సడన్గా మీనాక్షికి, సుందరమూర్తికి ఫోన్ వచ్చింది. ఏంటంటే వర్షం పడుతుంటే చెప్పినా వినకుండా వర్ణ కారు వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వర్షంలో ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళిందని, యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే 6-7 గంటలు లేట్ అయిపోయిందని, ఆ తర్వాత వర్ణ ఇక ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేదని, వర్ణ చనిపోయిందని డాక్టర్లు ఇక నో మోర్ అని చెప్పేశారని ఆ ఫోన్ సారాంశం. పరిగెత్తుకుంటూ మీనాక్షి, సుందరమూర్తి వెళ్ళేపాటికి దేవ్ అలా కూర్చుండిపోయాడు. అప్పటికే వర్ణ వాళ్ళ అమ్మా నాన్న అక్కడికి వచ్చి శోకగీతాలు మొదలుపెట్టి దేవ్ పెద్ద దరిద్రమని, దేవుకిచ్చి చేయటమే మా కూతురికి దరిద్రం పట్టిందని, మీ
ఇంటికి కోడలుగా పంపించడం వల్లే మా పిల్ల జీవితం ఇలా అటు ఇటు కాకుండా అర్ధాయుష్తో హరించుకుపోయిందనే, మీరే పెద్ద శనని, మీరే పెద్ద దరిద్రమల్లే మాకు దాపరిచ్చారనే, లేకపోతే మా పిల్ల సుఖంగా సంతోషంగా ఉండేది వేరే ఎవరికిచ్చి చేసుకున్నా అనే, ముదరష్టప్ మంద పాడు పేడ అనే నానా తిట్లు వీళ్ళని తిట్టి, వీళ్ళు పెట్టిన బంగారు నగలు అవన్నీ కూడా ఒకవైపున దేవ్ హాస్పిటల్లో ఉండగానే వర్ణ వాళ్ళ అమ్మ వెళ్ళి అంతకు ముందే ఆవిడన్ని సెట్ చేసుకొని సర్దుకొని ఉంచుకొని, ఇక వర్ణ శవాన్ని మీరే అంత్యక్రియలు జరిపించక్కర్లేదులే, తన ఆఖరి కోరిక మా ఊరు తీసుకెళ్ళి మమ్మల్ని చేసుకోమంది, మీరు రావటానికి కూడా వీల్లేదు, దరిద్రగొట్టు మంద అని చెప్పి అక్కడి నుంచి ఇక వర్ణకి వీళ్ళు పెట్టిన నగల్లో ఆల్మోస్ట్ ఒక సగం నగల వరకు వర్ణ వాళ్ళమ్మ లేపేసి అక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీనాక్షి, సుందరమూర్తి, దేవ్ అలా మిగిలిపోయారు. ఆ తర్వాత ఒక 2 నెలల కాలం దేవ్ ఎవరితో మాట పలుకు లేదు. మీనాక్షి, సుందరమూర్తి కొడుకుతోనే ఉన్నారు. ఇంట్లో పనమ్మాయిలు ఉంటారు, పొద్దున్నే వచ్చి సాయంత్రానికి వాళ్ళ పనులు పూర్తయిపోయిన తర్వాత పని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంటి ముందు సెక్యూరిటీ ఉంటాడు, మాలి ఉంటాడు, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. పిల్లాడు మీరు వెళ్ళిపోండి అమ్మా నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇదివరకు దేవ్ ఫార్మల్స్లో యువరాజులా ఉండేవాడు, ఇప్పుడు బియర్డ్, కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్, పిచ్చోళ్ళ తయారైపోయిన కొడుకుని చూసి దిగులుతో ఏం మాట్లాడలేక సంతోషంగా ఉన్న కొడుకు కోడల జీవితంలో దేవుడు ఎందుకు చీకట్లో నింపాడో వాళ్ళకి అర్థం కాలేదు. ఒకటే వియ్యాల వారు నానా మాటలు మాట్లాడేసరికి మీనాక్షికి అదే మాట రోజుకు 100 సార్లు గుర్తొచ్చి బాధపడేదే. ఈలోపు కూతురు లండన్ నుంచి ఫోన్ చేసి ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్తే ఏం చేయమంటావే అయితే ఇప్పుడు అని అడిగింది మీనాక్షి. అదేంటమ్మా నేను రావద్దా, నువ్వు రావా, నువ్వు రాను వద్దు మేము రాను వద్దు, ఆనంద్ నువ్వు ఉన్నావుగా చూసుకోనన్న, ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేదు, మా దిగుల్లో మేముంటే ఇప్పుడు నీకు సీమంతాలు సూలింతలు మేమెక్కడ చేయములే, కానీ ఇక అన్నీ నీ మొగుడే చూసుకుంటాడు, మీ అత్త మామలు వచ్చి చూసుకుంటారులే, కానీ పద్దా మా ఫోన్లు చేయబాక అనేసారు వీళ్ళ దిగుల్లో వీళ్ళు. ఇక ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి నందినికి అన్నీ జరిపించి వాళ్ళే పురుళ్ళు పుణ్యాలు కానిచ్చుకున్నారు. ఇక వర్ణ పోయి సంవత్సరమైంది, సంవత్సరీకం కూడా పూర్తయిపోయింది. ఆ తరువాత దేవుని ఒకసారి సుందరమూర్తి వాళ్ళుండే ఊరికి రమ్మనమని పిలిపించాడు. చెప్పండి నాన్నగారు ఏంటి అని అడిగితే, చూడు నాన్న వీళ్ళల్లో కొంతమంది ఫోటోలు తెప్పించా, ఎవరు ఫైనలో చెప్తే గనక. దేనికి నాన్నగారు అని అడిగితే, దేనికేంటి నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవా అని అడిగితే, లేదు నాన్నగారు జీవితంలో ఒకసారి చాలు, మళ్ళీ నేను ఎవరి జీవితంలోనూ నేను వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండి నన్ను నేను అమ్మేసుకునే స్టేజ్కి వెళ్ళిపోకూడదని అనుకుంటున్నాను. ఇప్పటికే నా ఉనికిని నా అస్తిత్వాన్ని నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దనుకుంటున్నాను. ఎవరి జీవితాలు నా వల్ల అనవసరంగా అస్తవ్యస్తం కావద్దు, ఇంకా నా బ్రతుకులో ఏముందని నాన్న అనేసి అక్కడి నుంచి దేవ్ లేచి వెళ్ళిపోయాడు. మీనాక్షికి, సుందరమూర్తికి చాలా బాధ అనిపించింది. మళ్ళీ 1 సంవత్సరం గ్యాప్. అప్పటి వరకు వాళ్ళు అసలు ఎన్ని 100 సార్లు బ్రతిమిలాడినా దేవ్ చచ్చిన పెళ్లి ఒప్పుకోలా. అటు లండన్ నుంచే ఆనంద్ నందిని కూడా ఫోన్ చేసి చెప్పినా సరే దేవ్ వినలా. అయితే మీనాక్షికి, సుందరమూర్తికి బాధేసిందే. పిల్లాడిని చూస్తే వాళ్ళ మనసంతా కన్న తల్లిదండ్రులు కాబట్టి గుండె బద్దలైపోవటం మొదలైంది. దాంతో పిచ్చోళ్ళ అయిపోతాడేమో కొడుకని ఒక క్షణం పాటు వాళ్ళకు భయం కూడా వేసింది. నిజం చెప్పాలంటే దేవ్ అందరిలా ఆల్కహాలిక్ అయిపోయో, పేకాట్లకు అలవాటు పడో, అమ్మాయిలకు అలవాటు పడో, డ్రగ్స్కి అలవాటు పడో, వ్యసనాలకు అలవాటు పడే రకమో కాదు. తనలో తనే కుంచుకుపోయే తత్వం అని వాళ్ళకి తెలుసు. దాంతో పిల్లాడికి తోడు అవసరమని ఈసారి పిల్లాడిని అడిగే పని లేదని చెప్పి వాళ్ళే సంబంధాలు వెతకటం మొదలు పెడితే, ఈసారి అమ్మాయి వాళ్ళ కులమే, కాకపోతే వీళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకప్పుడు ఆస్తులు బాగా ఉండేవి. అమ్మాయి పేరు మేధ, అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు అహల్య, నాన్న పేరు వెంకటేశ్వరరావు. అమ్మాయికి ఒక అక్క ఒక చెల్లె. అక్కకి పెళ్ళైపోయింది, అరేంజ్డ్ మ్యారేజ్. ఆ అక్క అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి 2 పిల్లలు కూడా. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసుకుంటూ అత్తమామలతో కలిసి ఉండాలి. ఇక 3వ అమ్మాయి విషయానికి వస్తే, ఆ అమ్మాయికి ఆల్రెడీ బావ ఉన్నాడు.
వెంకటేశ్వరరావు చెల్లెలు కొడుకు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఇష్టపడుతూ వాళ్ళిద్దరికి పెళ్ళని వీళ్ళే అనుకున్నారు. ఆ మూడో అమ్మాయినే మేనత్తే చదివిస్తోంది. వాళ్ళకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు బాగా ఉండేవి. అయితే పౌరుషానికి పోయిన వీళ్ళ తాతలు గుళ్ళు గోపురాలకి దాన ధర్మాలకి రాసేసి చివరికి వీళ్ళని ఈ లైన్కి తీసుకొచ్చి వదిలేశారు. వెంకటేశ్వరరావు చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అహల్య ఇంటి పట్టునే ఉండే ఇల్లాలో. ముగ్గురు ఆడపిల్లల్ని అతి కష్టం మీద పెద్దమ్మాయి మెరిట్లో బీటెక్ చదివితే ఈ అమ్మాయి అతి కష్టం మీద బీటెక్ వరకు చదువుకొచ్చింది. మూడో అమ్మాయిని మేనత్త చదివిస్తోంది. పిల్లలు చాలా మంచివాళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్లు ఎక్కువ. అడ్డమైన వాగుళ్ళు వాగటం, అడ్డమైన కొంపల చుట్టూ తిరగటం, అడ్డమైన వెధవలతో మాట్లాడటం ఇలాంటి ఏమీ చేయరని పేదరికాన్ని కూడా వాళ్ళు ఆనందంగా అనుభవిస్తున్నారే తప్ప బరితెగించిన అలవాట్లు ఏమీ లేవని సుందరమూర్తి ఎంక్వైరీలో తేలటంతో సంబంధం అడగటానికని మీనాక్షి సుందరమూర్తి వెళ్ళే ఇది విషయమని దేవ్కి ఇలా పెళ్లి చేశామని 2 ఏళ్ళు బాగున్నారని అమ్మాయి ఇలా యాక్సిడెంట్లో పోయిందని ఆ తర్వాత పిల్లాడి పెళ్లి చేసుకుని అన్నాడని ఇక ఎప్పటికైనా వాడికి తోడు అవసరమని మాకు అనిపించి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని పిల్ల జల్లా ఏం లేరని మాకుంది మొత్తం మా పిల్లాడికేనని పిల్లాడు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడని అమ్మా నాన్నలుగా వాళ్ళ గోడు వెళ్ళబోసుకొని వచ్చి మాకేమీ కట్న కానుకలు అక్కర్లేదండి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే చాలని చెప్పొచ్చారు వీళ్ళు. అయితే మేధ ఆఫీసులో వర్క్ చేస్తోంది. ఆఫీసు నుంచి రాగానే మేధ చెల్లెలు దిగులుగా కూర్చుంది బయట. ఏంటే అలా ఆలోచిస్తున్నావు అని అడిగితే ఏమీ లేదక్క, నీకోసం ఒక సంబంధం వచ్చింది. అయితే ఆ సంబంధంలో పెళ్లి కొడుకు నీకింతకు ముందు వచ్చిన రెండో సంబంధం మూడో సంబంధం పెళ్లి కొడుకుల్లాగా ఏజ్ బారుగాడు కాదు. అలాగే నువ్వు ఉమ్మడి ఇంట్లో ఉండాలి, చాకిరీ చేసి అందరికీ వండి వార్చాలి అనేలాంటి సంబంధం కాదు. చూడు ఎంత స్మార్ట్గా ఉన్నాడో, ఒరియా హీరోలాగా. అబ్బాయి పేరు దేవ్ అంట, చాలా బాగున్నాడు కదూ. ఎంటెక్ అయిందంట ఈ యూనివర్సిటీలో. అతను జాబ్ చేస్తున్నాడంట ఈ ఎంఎన్సి కంపెనీలో. అలాగే మ్యారేజ్ అయిందంట. 2 years వైఫ్ ఇలా యాక్సిడెంట్లో పోయిందంట. కానీ వాళ్ళమ్మ నాన్న వచ్చి కానీ కట్నం వద్దు పిల్లనిచ్చి చేస్తే చాలన్నా అమ్మ నాన్న నీ గురించి ఆలోచిస్తున్నారు. అక్క పెద్దక్క పెళ్ళి అయిపోయింది, నీ పెళ్ళి అవ్వకుండా నా పెళ్ళి అవ్వదు. బావేమో నన్ను ప్రేమిస్తున్నానని పిచ్చోడైపోయేలాగా ఉన్నాడు. ఇంకెప్పుడే నీకు పెళ్ళయ్యేదే, నాకు పెళ్ళయ్యేది ఎప్పుడే అక్క అని ఏడ్చేసింది మేధను పట్టుకొని చెల్లెలు. దాంతో మేధ కూడా ఆలోచించింది, నిజమే కదా, ఇప్పుడు తామున్న పరిస్థితుల్లో అన్నీ కావాలి అనుకుంటే అయ్యే సిచ్యువేషన్లో తమ ఫ్యామిలీ లేదు. అక్క లైఫా ఎటుకూడి బావ నిజంగానే మంచోడు కాబట్టి అక్కని ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళమ్మ నాన్న మంచోళ్ళు కాబట్టి వాళ్ళది తమ క్యాస్ట్ కాదు, వాళ్ళది తమకన్నా ప్రపంచమంతా తక్కువ క్యాస్ట్ అన్నా సరే వాళ్ళు మనసులో మాత్రం చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి అక్కని కానీ కట్న కానుకలు లేకుండా చేసుకున్న బావ హ్యాపీగానే చూసుకుంటున్నాడు. చెల్లిని రేపొద్దున ఎలా లేదన్నా తన అత్త కొడుకు హ్యాపీగా చూసుకుంటాడు. ఎందుకంటే మేనత్తే కాబట్టి ఎటొచ్చి తన లైఫే ఎవరినైనా చేసుకోవాల్సిందే కదా అని నేను వెళ్ళి చేసుకుంటాను నాన్న అని చెప్పింది వాళ్ళ నాన్నతో. మేధ గురించి వాళ్ళకి బాగా తెలుసు. మేధ చాలా సెన్సిటివ్. అలాగే విపరీతంగా టీవీ చూస్తుంది, విపరీతంగా సినిమాలు చూస్తుంది, విపరీతంగా సీరియల్స్ చూస్తుంది. అంతకు మించి ఇంకో ప్రపంచం అంటే ఏంటో తెలియదు. సినిమాలు సీరియల్స్ చూసి కూడా ఏడ్ చేసేంత సెన్సిటివ్ పర్సన్ మేధ. అయితే తమ కూతురు తమ కష్టం చూడలేకే ఆ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుందని వాళ్ళకి అర్థమై, అది కాదమ్మా, అబ్బాయి 2 ఏళ్ళు ఒక అమ్మాయితో కాపురం చేశాడో, అతనికి ఇష్టం లేకో వాళ్ళు విడిపోయో లేదా మరేదైనా సంఘటనలో ఆ అమ్మాయి పోయి ఉంటేనో వేరే విషయం. ఆ అమ్మాయి ఆరోగ్యంగా ఉండి అంతా బాగుండి వర్షం వస్తోంది వెళ్ళొద్దంటే చెప్పిన మాట వినకుండా వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయిందంట. ఎప్పటికీ ఆ అబ్బాయి మనసులో ఆ అమ్మాయే ఉందనుకో, ఎప్పటికీ ఆ అమ్మాయే ఉంటుందనుకో, ఆ అబ్బాయి నీతో ఎలా ఉంటాడా అని మా భయం. అతను పూర్తి ప్రేమని నీకు అందించగలడా లేదా భార్య స్థానాన్ని నీకు ఇవ్వగలడా లేదా అన్నది మా టెన్షను. డబ్బుంది కదా అని చెప్పి వాళ్ళు వచ్చి అడిగారు కదా అని చెప్పి తొందరపడి నిన్నిచ్చి చేస్తే రేపొద్దున నీ లైఫ్ ఏదైనా అయితే జరగడానికి జరిగితే మేము బాధపడాలి కదా అమ్మా అన్నారు వాళ్ళు. అలాంటిదేమీ జరగదు. ఎలాంటి మనిషి అయినా సరే మారుతాడు. నేను ఎన్ని సినిమాల్లో సీరియల్స్లో చూసిలేను. మొదట ఏ మగాడైనా సరే పోయిన భార్య జ్ఞాపకాల్లోనే ఉంటాడు. అతన్ని మార్చుకోవాల్సిందే అతనికి వచ్చిన రెండో భార్యే. అతన్నే తన వైపు తిప్పుకోవాల్సింది
చేసుకోవాల్సిందే, అతనినే ఆకట్టుకోవాల్సింది రెండో భార్య, నేను అతన్ని అర్థం చేసుకోగలను అని చెప్పింది. ఆ తరువాత పెళ్ళికి ఓకే అని చెప్పారు అహల్య, వెంకటేశ్వరరావు. మీనాక్షి సుందరమూర్తి దేవు కబురు పెడితే ఏంటని హడావిడిగా వచ్చాడు. వస్తే నీకు ఈ అమ్మాయితో సంబంధం ఫిక్స్ చేసాం, అమ్మాయి పేరు మేధ, ఇంజనీరింగ్ చదువుకుందంటే తన్నాకన్నా 6 ఇయర్స్ చిన్నది డాడీ అని చెప్తే ఏమైందైతే అన్నాడు ఆయన. అది కాదు నాన్న, తనకేంటి, నాలాంటి సెకండ్ హ్యాండ్ గాడిని పిచ్చి మాటలు మాట్లాడకరా. నువ్వేమైనా కావాలనే పెళ్లి చేసుకొని వదిలేసావా, లేకపోతే ఏమైనా ఒకవేళ అలా జరిగినా సరే ఇద్దరు మనసులు కలవకుండా శరీరాలు కలిసినంత మాత్రాన దాన్ని కాపురం అంటారా ఏంటి? దేవుడు ఎత్తుకెళ్ళిపోతే ఆ అమ్మాయిని దానికి నువ్వేం చేస్తావు నాన్న? వయసు ఏంట్రా వయసు? అర్థం కాని విషయం అదే. ఒకప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్దోళ్ళని ఇచ్చి చేసిన కాపురాలు చేసి పిల్లల్ని కన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని నువ్వు అమ్మాయి కన్నా అంత పెద్దోడువా ఏంటి? ఆడపిల్ల కన్నా మగపిల్లాడు 5-6 ఏళ్ళు పెద్దుంటే మంచిదే. అమ్మాయికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లకి సహజంగా. మగపిల్లాడికి తక్కువ ఉంటుంది కాబట్టి ఆడపిల్ల దిద్దుకు రాగలదు. మగాడికి 70-80 ఏళ్ళు వచ్చిందాకా సంసార సామర్థ్యత ఉంటుంది, ఆడపిల్లకే 50-60 మధ్యలో తగ్గిపోద్ది. అలా చూసుకున్నా ఇదేమీ తప్పు కాదే. అయినా నీకేమైనా పిల్లలున్నారా? మేమేమైనా ఆ పిల్లకి అన్యాయం చేస్తున్నావా? ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పాము నాన్న అన్న తరువాత సరేనని చెప్పి తన ఫోన్ నెంబర్ ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతానన్నాడు. అన్న తర్వాత సరేనని రేపెట్టు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు వెళ్ళాక డైరెక్ట్గా నువ్వే అడుగు అనేశారు మీనాక్షి సుందరమూర్తి. నేను ఈ పెళ్ళికి రెడీగా లేను. సరే అయితే నేను మీ అమ్మ పోతున్నాము, మా శవాలకి చిరిపెట్టేసి నువ్వు ఇక వెళ్ళిపోదుగానిలే బాబు అని బయట కారు డిక్కీలో ఉన్న పెట్రోల్ తెచ్చి ఇద్దరి మీద పోసుకున్నారు. దాంతో దేవ్ మీకు దండం పెడతా, మీరు చెప్పినట్టెంట, మీరు కూడా నా మనసు ముక్కలు చేయొద్దు ప్లీజ్ అంటే, మరైతే చెప్పిన మాట వినే, నీకేది మంచో ఏది చెడో మాకు తెలియదా అంటే పేలం అయిన ఒక నవ్వు నవ్వి సరేనని ఏం మాట్లాడలా. నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్లో కూడా దేవ్ మేధతో ఏమంతా పెద్దగా మాట్లాడలా, మేధ కూడా దేవ్తో మాట్లాడలా. చనిపోయిన అతని భార్య ఇంకా అతనికి గుర్తొస్తున్నట్టుంది, అందుకే అతను నాతో క్లోజ్గా ఉండలేకపోతున్నట్టున్నాడు, నాతో మాట్లాడలేకపోతున్నట్టున్నాడు. నేనే కదా అతన్ని నార్మల్ చేసుకోవాలి అనుకుంది. ఆ తర్వాత దేవ్ కొంచెం కొంచెం మాట్లాడాడు, 4-5 మాటలు. అందులో ఒకటి, నీ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా అని అడిగితే నా ఫోన్ లేదు, పగిలిపోయింది అని చెప్పింది. చెప్పేసరికి దేవ్ నీతో కొంచెం మాట్లాడాలి అన్న తర్వాత ఏమనుకోవద్దు బాబో, పెళ్ళికి ముందు ఇలా అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకోవటం కొంచెం, ఇది పల్లెటూరు కదా, మా ఇళ్లల్లో అంతగా లేదయ్యా అనేసేసరికి ఏం మాట్లాడలేకపోయాడు దేవ్. ఏం మాట్లాడలేకపోతే మనం ఉంటుంది సిటీలోనే కదా అంకుల్ అన్నాడు మేధా వాళ్ళ అమ్మ నాన్నతో. కరెక్టే బాబు, మనం ఉంటుంది సిటీలోనే, కానీ నువ్వు అమ్మాయితో ఇక్కడ కదా ఎంగేజ్మెంట్ జరుగుతుందే, నువ్వు ఇక్కడ మాట్లాడావనుకో జనాలు నలుగురు 4 రకాలుగా అనుకుంటారయ్యా, ఇది మా సొంతూరు కదా అనేసారు వాళ్ళు. దాంతో దేవి ఆ తర్వాత మాట్లాడటం కుదరలా మేధతో. ఆ తర్వాత పోయిన కోడల నగలు ఎటు సగం వాళ్ళమ్మ ఎత్తుకుపోయింది కాబట్టి ఉన్న సగం నగలు కూడా ఎందుకు పాడు దరిద్రం అని చెప్పి వేరే కొత్త నగలు కొత్త బట్టలు తీసుకొని ఆ తర్వాత మేధకు అవన్నీ పంపించి దేవ్కి మేధకి వాళ్ళేవి సింపుల్గా చేయలే, గ్రాండ్గానే మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కొంచెం టైం తీసుకుందామన్నాడు దేవ్. సరే మీ ఇష్టం అంది మేధ. ఆ తర్వాత హనీమూన్ ఏర్పాట్లు. హనీమూన్కి వెళ్ళినప్పుడు ఎటు వచ్చాంగా, వచ్చినందుకు ఇవన్నీ చూసి వెళ్దాంలే అన్నాడు. సరే అందే. ఆమె చేతికి కార్డు ఇచ్చి నీకేం కావాలంటే అది కొనుక్కో అని చెప్పాడు. చెప్తే తనకు కావలసినవన్నీ లైట్గా షాపింగ్ చేసుకుందే. ఆ తర్వాత ఇద్దరు తిరిగొచ్చారు. మీనాక్షి సుందరమూర్తి హ్యాపీగా ఉండండమ్మా, జాగ్రత్తగా అని కోడలికి కావలసినవన్నీ ఆవిడే అన్నీ ఏర్పాటు చేసి లగేజీలన్నీ సర్దిచ్చేసి దేవుని మేధని ఫ్లైట్ ఎక్కిచ్చేశారు. తిరిగి దేవు ఉండే ఊరికి వచ్చింది మేధ. వచ్చేసరికి ఇంద్రభవనం లాంటి విల్లా. ఎప్పుడూ తను పుట్టి బుద్ధిరిగాకే అలాంటి ఇంటిని చూసింది లేదో. ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్, తోటమాలి, సెక్యూరిటీ, అలాగే ఇంటి ముందు 2 కార్లు ఉన్నాయి. దానికి తోడు లోపలికి వెళ్ళంగానే పనమ్మాయి హారతిచ్చింది. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు, వీళ్ళు పొద్దున్నే వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. నీకు అవసరం అనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ అందులోనే ఉంటాయి, ఫోన్ చేయొచ్చు. ఇల్లంతా సెన్సర్స్ ఉంటాయి.
ఇలా ఇలా అని చెప్పి చూపించాడు. ఇల్లంతా తిప్పి చూపించాడు. ఇంటి తాళాలు చేతికిచ్చాడు. ఆ తర్వాత ఇక పైకి వెళ్ళి చూస్తే పైన ఒక పూలు, జిమ్ రూము, ఇల్లా ఇంద్రభవనమా అన్నట్టుంది. కిచెన్లోకి వెళితే వంటమ్మ యూనిఫామ్లో ఉండి మీకేం కావాలమ్మా చెప్పండి చేసి పెడతాను అని చెప్పింది. అన్ని మెషిన్లే, అన్నీ ఇక సెన్సర్స్ ప్రకారం వర్క్ చేసేవే. ఇక్కడ నిజంగా తను ఏం చెయ్యాలి అని నవ్వుకుంది. ఆ తర్వాత కూర్చుని ఆలోచించుకుంది మేధ. ఇక్కడి నుంచి ఇప్పుడు మా ఆయన్ని మార్చుకునే పనిలో ఉండాలి నేను. ఎలా మార్చుకోవాలి అని తనప్పటి వరకే చూసిన సీరియల్స్, సినిమాలు అన్నీ చిన్నప్పటి నుంచి ఒకసారి రివైండ్ చేసుకొని ముందుగా ఆయనకి ఆయన భార్య అంటే చాలా ఇష్టం అనుకుంటాను. కాబట్టి ఆయన భార్య ఫోటోలన్నీ తీసుకొచ్చి ఇల్లంతా తగిలించాలి. అలాగే ఆవిడ ఫోటో ముందు దీపాలు వెలిగించాలి. ఆవిడ అంతకుముందు ఏం వంట చేసేదో ఆయన కోసం నేను అవే వంట చేసి పెట్టాలి. అలాగే నేను క్యారియర్ కట్టి ఇవ్వాలి. ఆవిడ బట్టలు నేను కట్టుకుంటే తప్పేంటి, ఆవిడ నగలు నేను వేసుకుంటే తప్పేంటి, వేసుకొని ఆయనకి ఎదురు రావాలి. నేను ఆయన జీవితంలోకి వచ్చాను అంటే కంప్లీట్గా ఆమెను మర్చిపోవాలని కాదు, ఆమెని నాలో చూసుకొని ఆనందపడమని కదా అర్థం. ఆయన బెడ్రూమ్లో నేను కొంతకాలం పడుకోకూడదు. ఆవిడ ఆయన కలిసున్న బెడ్ మీద నేను ఆయనతో పడుకుంటే ఆయన హర్ట్ అవ్వచ్చు. కొన్నాళ్ళు ఆయనకి స్పేస్ ఇవ్వాలి. అలాగే ఆయన్ని పద్దాక వాగించి విసిగించకూడదు. ఆయనకి కాసేపు ఆవిడని మర్చిపోవడానికి, ఆలోచించుకోవటానికి సమయం, ప్రైవసీ కల్పించాలి అనుకుని నేను ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి అనుకుంది మేధ. అనుకుని ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచే తను అనుకున్న అమలు చేయటం మొదలుపెట్టింది. ముందు పొద్దున్నే వంటమ్మాయి దగ్గరికి వెళ్ళి అంతకుముందు ఉన్న వర్ణ ఏమేం కుక్ చేసేది అని అడిగితే, మేడం ఇవి వండేవారమ్మా, ఇవి వండేవారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఇవి చేసేవారు అని చెప్తే అచ్చు అలాగే వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి దేవుని రమ్మనమని ఇక బ్రేక్ఫాస్ట్ వడ్డించింది మేధ. చేయి కడిగేసి లేచి నుంచున్నాడు. అదేంటి అంది మేధ. అంటే నాకు ఆకలి లేదు. ఆకలి లేదా, లేకపోతే నేను వండానని ఆవిడ వండిన వంటలే ఇష్టం లేదా, నేను నచ్చట్లేదా, ఆ విషయమే ఇలా చెప్తున్నాడా అని తన మనసులో తానే మదనపడింది. అక్కడి నుంచి దేవ్ లేచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దేవ్కి క్యారియర్ ప్రిపేర్ చేసిస్తే వద్దు అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవ్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే టైంకి ఇల్లంతా కూడా వర్ణ ఫోటోలు పెట్టింది మేధ. పెట్టి ఫోటోల దగ్గర దీపాలు వెలిగించి ఫోటోలకు పెద్ద పెద్ద పూలదండలు, పుష్పగుచ్చాలు పెట్టి ఇల్లంతా ధూపం వేసి దేవుకి వచ్చారా అంటూ నవ్వుతూ ఎదురొచ్చి చూడండి ఇల్లంతా తన జ్ఞాపకాలే అనేసరికి పెద్దగా ఒక్క కేకేశాడు. లోపల పనమ్మాయిని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ముందు ఈ ఫోటోలు, ఆ దీపాలు మొత్తం తీసేసి ఎక్కడెక్కడ ఉన్నాయో 5 నిమిషాల్లో ఇల్లంతా రూమ్ ఫ్రెషనర్తో స్ప్రే చేసేసి అప్పుడు నన్ను ఇంట్లోకి పిలువనే బయటికి వెళ్ళిపోయి లాన్లో కూర్చున్నాడు. ఒక్క క్షణం మేధకేమీ అర్థం కాలేదు. అంటే తన పోయిన భార్య ఫోటో కూడా నేను తాకకూడదనా ఆయన అనుకుంది. అంతేగా ఆవిడకి పూజ చేసే అర్హత కూడా నాకు లేదనేగా అని మేధ ఆలోచిస్తూ ఉండగా పనమ్మాయి మొత్తం క్లీన్ చేసి వర్ణ ఫోటోలన్నీ స్టోర్ రూమ్లో పెట్టేసి ఇల్లంతా శుభ్రం చేసి దేవుకి రమ్మనమని చెప్పింది. వెళ్ళి స్నానం చేసి వచ్చి తన రూమ్లో తను వర్క్ చేసుకుంటున్నాడు. అయితే వెళ్ళి మేధ అతని రూమ్లో పడుకోవాల్సిందే, అతని పక్కన వెళ్ళి పక్క రూమ్లో పడుకుంటాను అని దేవేదో మాట్లాడుతూ ఉండగానే వెళ్ళిపోయింది పక్క రూమ్లోకే. దేవ్ ఆ తర్వాత ఏమీ మాట్లాడలా. ఇద్దరి మధ్య అంతకుముందు ఫ్రెండ్లీ టాక్స్ ఉండేవే, బాగానే మాట్లాడుకునేవాళ్ళు. రాను 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 ఇద్దరి మధ్య ఆ మాటలు తగ్గిపోతున్నాయి. ఒకరోజు దేవ్కి ఒక కబోర్డ్ ఉంటుంది. ఆ కబోర్డ్ పక్కనే ఒక కబోర్డ్ ఉంటుంది. అందులో వర్ణకు సంబంధించిన నగలు, బట్టలు ఉంటాయి. అయితే దేవ్ కబోర్డ్కి ఆ పక్కన మేధ కబోర్డ్ ఉంటుంది. మేధ కబోర్డు లాక్ పడిపోయి రాలేదు. దాంతో
తప్పే ఉంది నేను కట్టుకుంటే అని వర్ణ బట్టలు కట్టుకొని వర్ణ నగలు పెట్టుకుంది మేధ. దాంతో దేవ్ సడన్గా వచ్చి చూస్తే అక్కడ నిలబడింది వర్ణ. మేధ అర్థం కాలేదు. దాంతో వచ్చారా అనే మేధ ఎదురెళ్ళింది దేవ్కే. ఎదురెళ్ళేపాటికే ఏంటిదంతా అని అడిగాడు దేవ్. అడిగితే తన బట్టలే నేను కట్టుకున్నాను, ఎందుకు నీకు బట్టలు లేవా, నగలు లేవా అని అడిగితే తప్పేముంది కట్టుకుంటే, అయినా ఆ కట్టుకున్నంత మాత్రాన ఏమైపోతుంది అనేసరికి ఎందుకు కట్టుకున్నావనే అడుగుతున్నాను నేను అనేసరికి దేవ్ అలా కోపంగా మాట్లాడి వెళ్ళేసరికి మేధకి చాలా బాధ అనిపించింది. దాంతో గబగబా కాఫీ తీసుకొని దేవ్ గదిలోకి వెళ్ళి నేనేం కావాలనే వర్ణ బట్టలు కట్టుకోలేదు, కబోర్డ్ లాక్ పడిపోయింది, దాంతోనే కట్టుకున్నాననేసరికి లాగి 4 గుద్దులు గుద్దితే కబోర్డు డోరే పగిలిపోయి వచ్చేసరికి షాక్ అయిపోయింది మేధ. ఆ తర్వాత నీ బట్టలు నువ్వు కట్టుకో, ముందు డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్ళి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్. ఆ తర్వాత ఇక మేధ ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకులే, దేవ్కి ఎదురుగా ఉన్న దగ్గర నుంచే అనవసరమైన డిస్కషన్స్ వస్తున్నాయనే దాంతో దేవ్ ఉండే ఊర్లో భాష నేర్చుకోవటానికి ఒక క్లాస్లో జాయిన్ అయింది, డ్రైవింగ్ నేర్చుకోవటానికి ఒక క్లాస్లో జాయిన్ అయింది, ఆ తర్వాత పెయింటింగ్స్ నేర్చుకోవటానికి ఒక క్లాస్లో జాయిన్ అయింది. కొంచెం అక్కడ భాష మాట్లాడటం వచ్చేసిందే. ఆ తర్వాత డ్రైవింగు వచ్చిందే. ఆ తర్వాత లైసెన్స్ ఇప్పించారు వాళ్ళే. ఆ తర్వాత తను క్యాన్వాస్ పెయింటింగ్ వేయటం నేర్చుకొని దేవ్ ఆఫీసు నుంచి వచ్చేసరికి ఒక రోజున దేవ్ చేయి పట్టుకొని తీసుకొచ్చింది మేధ. తీసుకొచ్చి ఏంటి అన్నాడు. అనేసరికి నేను పెయింటింగ్ నేర్చుకుంటున్నానుగా. ఓ వెరీ గుడ్ అన్నాడు. అన్న తర్వాత మరి నేనేం బొమ్మ వేసానని అడగరా అని అడిగితే ఏదో నీకు నచ్చింది వేసుకుని ఉంటావు, గుడ్ లక్ అన్నాడు. అంటే కాదు చూడండి అని మీకెంతో ఇష్టమైన ఫోటో, మీరు ఆరాధించే ఫోటో అని అలా పైన నుంచి తెర తీసేసరికి వర్ణ ఫోటో అంతే. వెంటనే దేవ్ బయటకు వెళ్ళి కారు డిక్కీలో ఉన్న పెట్రోల్ క్యాన్ తెచ్చి వర్ణ ఫోటో మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసే పిచ్చి వేషాలు ఇంకొకసారి ఈ ఇంట్లో వేస్తే నేను అస్సలు ఊరుకోను అని అక్కడున్న పెయింట్లన్నీ నేలకేసి కొట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. దాంతో మేధకి ఉక్రోషం పొడుచుకొచ్చింది, బాధ వచ్చింది. ఒక్కరోజైనా ప్రేమగా దగ్గరికి తీసుకుంది లేదో, ఒక్కరోజన్నా ఆప్యాయంగా మాట్లాడింది లేదో, ఒక్కరోజైనా నన్ను అర్థం చేసుకుంది లేదో, అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చి ఇక్కడ పడేసి నాకు ముద్ద పెట్టి గుడ్డిస్తే చాలు అనుకుంటున్నాడా, నేనేం తప్పు చేశానని అయిన దానికి కాని దానికే నన్ను ఇలా చేస్తున్నాడో, నాతో మాట్లాడ్డా నేనేం తప్పు చేశానని నన్ను ఇలా శిక్షించినట్టుగా నన్ను ఇలా హింస పెడుతున్నాడు అని ఏడ్చి బాధపడింది. ఆ తర్వాత దేవ్కి బాధ అనిపించింది మేధని చూసే. దాంతో మెల్లమెల్లగా మేధని పలకరించటం, ఆ తర్వాత బయటికి వెళితే వెంట తీసుకెళ్ళటం, ఇలా కాస్త సిటీ చూపించటం, ఆ తర్వాత షాపింగ్కి తీసుకెళ్ళి నీకేం కావాలో కొనుక్కో అంటాం, కాస్త మూవీకి అది తీసుకెళ్ళటం, ఫ్రెండ్లీగా ఉండటం మొదలుపెట్టాడు. అయితే దేవ్ ఇంట్లో ఉన్నప్పుడు మేధతో ఏదో చెప్పాలి అని అనుకునేలోపు అర్థమైంది, నేను వెళ్తున్నాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ఓకే ఐ అండర్స్టాండ్, మీరు కాసేపు సింగిల్గా ఉండాలనుకుంటున్నారు, మీకు ఏకాంతం కావాలనుకుంటున్నారు, ఐ అండర్స్టూడ్ అని వెళ్ళిపోయేది మేధ. దేవ్ మేధని ఒక రోజున వేరే గదిలో పడుకోవటం ఎందుకు అన్న మాటకి నాకు తెలుసు, నేనేమి తప్పుగా అనుకోను, పర్లేదు మీరు పడుకోండి అనేసి వేరే గదిలోకి వెళ్ళిపోయి పడుకుందే. ఇలా రోజులు గడిచిపోవటం మొదలైందే. మధ్యలో మీనాక్షి సుందరమూర్తి వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు. ఇక కొడుకు కోడలు పర్లేదులే బాగానే ఉంటున్నారు, కొంత టైం పట్టుద్ది కదా అని వాళ్ళు వెళ్ళిపోతే మేధ వాళ్ళిద్దరి మధ్య జరిగే విషయాలేవి అత్తమామలకు కానీ అమ్మా నాన్నలకు కానీ చెప్పుకునే అమ్మాయి కాదు. ఇక దాంతో అహల్య వెంకటేశ్వరరావు కూడా ఆ విషయాలేమీ చెప్పలా. కొంతకాలం తర్వాత వాళ్ళే సెట్ అయిపోతారని పెద్దవాళ్ళు వీళ్ళ కాపురాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే ఒక రోజున ఉన్నట్టుండే మేధకి బయటికి వెళ్ళాలనిపించింది. బయట గాలి వర్షం. అయితే కారు తీసి తను కొన్ని రకాల పెయింటింగ్స్ తెచ్చుకోవాలని దేవ్కి ఫోన్ చేసి చెప్తే సరిపోద్దని
చెప్తున్నా వినకుండా పనమ్మాయి వంటమ్మాయి కారు తీసుకొని బయటికి వెళ్ళి అలా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా దేవ్ ఆఫీస్ నుంచి వస్తుంటే ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోయింది దేవునే. చాలా ఫాస్ట్గా వెళుతుంది. ఎదురుగా చిన్నపిల్లల్ని తీసుకొని ఓ తల్లి స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఆ వర్షంలో వాళ్ళు కనిపించక కారు పక్కకని చెట్టుకు గుద్దేసిందే. దేవ్ వెనకాలే యూటర్న్ తీసుకొని వెళ్ళి ఏమైందా అని కంగారు పడిపోతే వాళ్ళు సేఫ్. ముందు కొట్టుకుంటున్న గుండె ఆగిపోయింది. ఆ తర్వాత మేధ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా బలూన్స్ ఓపెన్ అయ్యేసరికి మేధకు కూడా ఏమవలా. దాంతో డోర్ ఓపెన్ చేసి మేధని బయటికి లాగి చెంప మీద పెట్టి కొడితే 5 ఏళ్ళు అట్ట తేలినట్టు తేలినే. దాంతో ఈ పక్కన ఇంకోటి తీసేపాటికి ఇంకొక 5 ఏళ్ల గుర్తులు పడిపోయినాయి. చేయి పట్టుకొని లాక్కొచ్చి కారులో విసిరేసి ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో విసిరేసి తన రూమ్లోకి తను వెళ్ళిపోయాడు. తన రూమ్లోకి తను వెళ్ళిపోయిన తర్వాత మేధ నేనేం చేశాననే నన్ను నువ్వు కొట్టింది, ఎందుకు కొట్టావు నన్ను, నేనేం తప్పు చేశాననే అంటే నీకు సెన్స్ లేదు, నీకు బుద్ధి లేదు, నీకు ఆలోచన జ్ఞానం లేదు, నీకు బ్రెయిన్ లేదు, యూజ్లెస్. అసలు నీకు కాస్తైనా సరే వయసుతో పాటు బ్రెయిన్ పెరిగితే మనుషులను అర్థం చేసుకోవటం అనేది తెలిసి ఉంటుంది. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు. అడిగేసరికి ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఎవరైనా, నువ్వు నన్నెందుకు చేసుకున్నావని నేను అడిగితే బుద్ధి లేకే అనేసి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4-5 గంటలు గడిచిపోయి పని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవ్ భోజనం కూడా చేయలేదని మేధ విషయంలో చాలా అనిపించింది. లేచి బయటకు వస్తే ఎక్కిళ్ళు పెట్టి ఏడుపు వినపడుతుంది. దాంతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి ఏంటిదంతా చిన్నపిల్లలాగా లేచి ఫ్రెష్ అవ్వు, ఏడ్చింది చాలే కానీ అనేసరికి దేవుని కౌగిలించుకొని వెక్కి ఏడ్చి పెద్దగా మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను మీ ఫోటో చూడగానే ప్రేమించాను, ఇష్టపడి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను, మిమ్మల్ని నేనేమి రెండో సంబంధం అనుకోలా, నాకన్నా వయసులో పెద్ద అనుకోలా, మీ డబ్బుల కోసం నేనేమి పెళ్లి చేసుకోలేదు, నేను ఆవిడ చీర కట్టుకుందే నేను చాలా సీరియల్స్లో చూశాను, భర్తలో పోయిన భార్య చీరలు కట్టుకుంటే వచ్చిన రెండో భార్యనే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి దగ్గరికి తీసుకుంటారు, మీ షర్టు ప్యాంటు కూడా నేను అందుకే వేసుకున్నాను, అయినా సరే మీరు నన్ను దగ్గరికి తీసుకోలేదు, నేను మీకు ప్రైవసీ ఎందుకు ఇచ్చానో ఆవిడ జ్ఞాపకాలతో మీరు దాహించుకుపోతున్నారని, అగ్నిలా కాలిపోతున్నారని, ఆవిడ్ని ఎంతో ప్రేమిస్తేనేగా 2 ఏళ్ళు హ్యాపీగా కాపురం చేసుంటారు, కాబట్టే ఆవిడ జ్ఞాపకాలు మీరు మర్చిపోవాలని మీకు ప్రైవసీ ఇచ్చాను, మీరు నాతో మాట్లాడితే ఎక్కడ నేను వాగిచ్చానని ఫీల్ అవుతారేమోనని మీకు ఏకాంతాన్ని కల్పించాను, మిమ్మల్ని నేను ఎక్కువ మాట్లాడించింది కూడా అందుకే, పొద్దున్నే లేచి మీకోసం ఆవిడ వంట చేసినట్టే నేను వంట చేసి పెట్టాను, ఆవిడిచ్చినట్టే నేను క్యారియర్ ఇచ్చాను, నా చేత్తో వంట చేస్తే తినలా, నా చేత్తో క్యారియర్ ఇస్తే తీసుకెళ్ళలా, నేను ఆవిడ బట్టలు కట్టుకుంటే తప్పు, ఆవిడ ఫోటో నేను ఎందుకు పెట్టానో ఆవిడ్ని నేను మీ జీవితంలోకి వచ్చాక మీరు కంప్లీట్గా మర్చిపోమని నేను అంటలేదు, ఆవిడ్ని నాలో చూసుకోమనమని మీకు ఇండైరెక్ట్గా చెప్తూ నేను ఆవిడ ఫోటోలు తగిలిచ్చాను, ఒక్కరోజు మీరు నన్ను దగ్గరికి తీసుకోలేదు, గుండెల మీద పడుకోబెట్టుకోలేదు, నా మనసు ఏంటో తెలుసుకోలేదు, నన్ను ముద్దాడలేదు, దగ్గరికి తీయలేదు, ఫస్ట్ నైట్ రోజు టైం తీసుకుందాం అని చెప్పారు, ఇక అంతే ఆ టైం అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసారు, అసలు నన్ను మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని వెక్కి ఏడిస్తే నేను అడగాలి నిన్న ఆ క్వశ్చన్, నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను అని అడిగాడు దేవ్. ఎందుకేంటి, ఐ లవ్ యూ కాబట్టే, నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, ఇష్టపడ్డాను కాబట్టే, నువ్వు బాగా మూవీస్ చూస్తావు కదూ, సీరియల్స్ బాగా ఫాలో అవుతావు కదో, మా ఇంట్లో ఒకటే టీవీ, మా అమ్మ అక్క నాన్న చెల్లి నా కోసమని రిమోట్ ఇచ్చేసి వాళ్ళు వేరే పనులు చేసుకునేవాళ్ళు, లైఫ్ అంతా డ్రామాలా ఉంటుందనుకుంటున్నావా ఏంటి, లైఫ్ అంతా సినిమాలా ఉంటుందనుకుంటున్నావా ఏంటి, అర్థం కాలేదు అనేసరికి అసలు ఏమనుకుంటున్నావు జీవితం అంటే నువ్వు అనేసరికి నేనేమనుకుంటానండి, మరి ఏం తెలుసని పిచ్చివాగుడంతా వాగుతున్నావు, కూర్చొనే ముందు లే అని చేతులు పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు.
కూర్చోబెట్టిన తర్వాత నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా నీకు అన్న తర్వాత, అదేంటండి అలా మాట్లాడారు, నాది మీ మీద ప్రేమ కాదా అని అడిగితే, కాదు, నువ్వు పిచ్చిదానివే, నువ్వు చిన్నపిల్ల లాంటి దానివి, నువ్వు అమాయకురాలివే, నీకు ప్రపంచ జ్ఞానం లేదు, అలాగే నువ్వు మూర్ఖురాలివి, నువ్వు సైకోవే, నువ్వు శాడిస్ట్వే అనేసరికి బ్యామని నోరు తెరిసి మళ్ళీ దేవుని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ముందా కుళాయి కట్టే నువ్వు అన్న తర్వాత, మీరు నన్ను ఎందుకు తిట్టారు చెప్పండి ముందు, నువ్వు కుళాయి కట్టేస్తేనే చెప్తాను అనేసరికి కట్టేసి ఇక అలాగే కూర్చొని, చెప్పండి ఇప్పుడు అంది దేవి వైపు తిరిగి. నువ్వు నాతో పెళ్ళికి ముందే మాట్లాడాలని నేను నీ ఫోన్ నెంబర్ అడిగాను, ఎందుకు ఇవ్వలేదు? నా ఫోన్ పగిలిపోయింది. మరి మీరెందుకు మా అమ్మ నాన్నకైనా ఫోన్ చేసి ఉండాల్సింది కదా. నాకు బుద్ధి లేక, అదుగో అదుగో అదే మాట్లాడొద్దనేది. నీతో నేను చాలా మాట్లాడాలనుకున్నాను మేధ, కానీ వినే టైము నువ్వెప్పుడూ నాకు ఇవ్వలేదు. అదే అప్పుడు ఇప్పుడు కూడా. ఎవరు చెప్పారు నేను పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నానని? నేను ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాను ఆ 2 సంవత్సరాలు అనేసరికి మీద షాకే కళ్ళు తుడుచుకొని అలా కూర్చుండి దేవునే చూస్తూ కూర్చుండిపోయిందే. మా పెళ్ళి ఒక కలలా ఊహలా జరిగిపోయిందే. నేను కాలేజ్ డేస్లో కానీ తర్వాత కానీ ఎవరిని ప్రేమించలేదు. నాకు చాలామంది లవ్ చెప్పినా నాకెవరు కరెక్ట్ అని అనిపించలేదు. దాంతో ఆ తర్వాత నా చదువు, నా ఉద్యోగం, నా దాంట్లో నేనున్నప్పుడు ఇక చెల్లికి పెళ్ళి అయిపోయింది. నాన్నగారు చెల్లి సెటిల్ అయిపోయిందనే దాంతో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టి చాలా సంబంధాల తర్వాత ఒకటి ఫైనల్ చేశాను. వాళ్ళది మన కులమే, సంస్కారవంతులైనటువంటి ఫ్యామిలీ. మాకు 199% నచ్చింది. అమ్మాయిని ఒకసారి వెళ్ళి కలువు అని చెప్పారు. అయితే వెళ్ళి కలిశాను. కలిసినప్పుడు నాతో చాలా కన్నింగ్గా, నాతో చాలా సాఫ్ట్గా, చాలా పొలైట్గా, నేను ఎలాగైతే కనుక ఒక భార్య నా లైఫ్లోకి రావాలనుకున్నానో అంతకి 100 రెట్లు చాలా నటించేసింది వర్ణ. దాంతో నేను అదంతా నిజమేనని నమ్మాను. నమ్మిన తరువాత మాకు ఇంకెక్కువ టైం లేదు. వెంటనే ఎంగేజ్మెంటు, పెళ్ళి అయిపోగానే హనీమూన్కి వెళ్ళాం. హనీమూన్కి వెళ్ళి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత ఇక వేరుకాపురం పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చి గృహప్రవేశం అయిపోయింది. అమ్మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత నుంచే మా ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనాయి. అది నువ్వన్నావు చూసావా, నేను వండితే నువ్వు టిఫిన్ తినలేదని. ఎవరు చెప్పారు నువ్వు చేసింది నాకు ఇష్టమైన టిఫిన్ అని? నేను అస్సలు ఆ టిఫిన్లు తినను. అది వర్ణ టేస్ట్. కావాలని నాకు ఇష్టం లేకపోయినా రోజు వర్ణ అదే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది. నేను ఏమీ తినకుండా నిలాహారమే ఉండాలి. స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటే ప్యాకెట్లు డస్ట్బిన్లో పడేసిద్దే. నేను బయట తినకూడదు. అలాగే హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఎందుకంటే తనకి నచ్చినప్పుడు, తనకి ఇష్టమైనప్పుడు నాది వేరే బెడ్రూమ్, తనది వేరే బెడ్రూమ్, మనిద్దరిది వేరే బెడ్రూమ్ అని వీక్లీ నాకు డే బై డే తర్వాత వీక్లీ ట్వైస్ స్కెడ్యూల్ వేసి తన్ని సుఖపెట్టమని, తనకు నచ్చినట్టు ఉండమని బెడ్రూమ్లో టార్చర్ చేసేది. నేనేమి మెయిల్ ప్రాస్టిట్యూట్ని కాదు. భార్యాభర్తల మధ్య కలయిక అనేది అనురాగంతో మొదలయ్యే అదొక అనుబంధంలా పెనవేసుకుపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోరిక, ఆశ, ఫీలింగ్స్ అనేవి కలగాలి. అలా లేనప్పుడు కలిగే కలయికనే రేప్ అంటారు, వ్యభిచారం అంటారు. నేను దాంతో తనకి దూరంగా ఉంటూ వచ్చాను. ఇక ఆ తర్వాత ప్రతి 6 నెలలకోసారి మా అమ్మ నాన్న వచ్చి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మహానటిని మించిన ఓవర్ యాక్టింగ్ చేసేది వర్ణ. అలా యాక్టింగ్ చేసే వాళ్ళున్న ఆ 3-4 రోజులు తెగ నటించే వాళ్ళకి ఎదురెదురు దండాలు పెడుతూ ఆశీర్వాదాలు తీసుకుంటూ తెగ ఓవర్ యాక్టింగ్ చేసి పంపించేసేదే. ఇక నాకు నువ్వు లంచ్ ప్రిపేర్ చేశాను, వర్ణ వండినట్టే వండాను అని చెప్పావు. ఎవరు తింటారు ఉప్పు లేని చప్పిడి ఆహారం? నేను మగాణ్ణి కాదా? నాకు మగతనం లేదా? నాకేమన్నా జబ్బులున్నాయా? నేను ఆల్రెడీ హెల్దీ, నేను ఆల్రెడీ ఫిట్నెస్ ఫ్రీకే. నేనెందుకు అలాంటి గడ్డి తింటాను? అసలు నాకు ఇష్టం లేని ఆహారం అదే.
కావాలని నా గురించి ప్రతిరోజు తనదే వండుద్దే. నేను ఇష్టం లేదని చెప్పినా సరే, ఎవరి కోసం తినో, ఎందుకోసం తినో, నీకు అంతకుముందు ఉన్నట్టే లైఫ్ ఇప్పుడు ఉండాలంటే కుదరదు అనే ప్రతిదానికి కమాండింగ్, ప్రతిదానికి డిమాండింగ్, ప్రతిదానికి డిసైడింగ్, ప్రతిదాన్ని కూడా నేనన్నట్టే నువ్వు చేసి తీరాలే అని నన్ను తను ఏదో ఇది నేను ఆజ్ఞాపించాను, ఆ ఆజ్ఞను నువ్వు శిరసావహించేసేయాలి అన్నట్టే చెప్పేసేది నాకు. దాంతో నేను మధ్యాహ్నం ఏ రోజు భోజనం పట్టుకెళ్ళేవాడిని కాదు. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రోవర్టెడ్ కాదు, అలా అని ఎక్స్ట్రోవర్టెడ్ కూడా కాదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. నాకు ఓవర్గా ఫ్రెండ్స్ కూడా ఉండరు, ఒకళ్ళిద్దరు తప్ప. చిన్నప్పటి నుంచి మేము మంచి ఫుడ్డీస్. మా అమ్మ నచ్చినవే వండుద్ది, నాకైనా నాన్నగారికైనా చెల్లికైనా. కడుపు నిండా తింటాము. అలాంటిదే నా పెళ్ళైన 2 సంవత్సరాల్లో నేను ఒక్కరోజు కూడా కడుపు నిండా భోజనం చేయలేదంటే నమ్ముతావా నువ్వు? ఇక మరొక విషయం, నాకు ఎవరితోనూ ఓవర్గా మింగిల్ అవ్వటం నచ్చదు. నాకు ఎవరితోనైనా మాట్లాడాలంటే ఆ ఫ్యామిలీ కూడా మన ప్రేమగా ఆదరణగా చూసుకుంటేనే కదా మనం కలవగలం. నేను ఆఫీస్లో వాళ్ళతో చాలా రిజర్వ్డ్గా ఉంటాను. హాయ్ బాయ్ అంతవరకే. కానీ నా ఆఫీసులో వాళ్ళతో కూడా నా ఆఫీసుకు వచ్చి మరి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళతో ఫ్రెండ్ అయిపోయి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళతో ఇళ్లల్లో విషయాలన్నీ చెప్పి వాళ్ళని ఇళ్ళకి తీసుకొచ్చి పార్టీలని, పబ్బులని, క్లబ్బులని, ఇక్కడ మళ్ళీ తనకు ఒక ఫ్రెండ్స్ అసోసియేషన్ను ఫామ్ చేసుకుని ఆ తర్వాత ఇక విచ్చలవిడిగా తిరగటం. ఎక్కడికి వెళ్తున్నావని నేను అడగకూడదు, ఎప్పుడు వస్తావని నేను అడగకూడదు, స్మోక్ చేస్తుంది ఎందుకని అడగకూడదు, డ్రింక్ చేస్తుంది ఎందుకని అడగకూడదు, తనకిష్టమైనట్టు తను ఉంటుంది ఎందుకు అనకూడదు, అశ్లీలమైన బట్టలు వేసుకుంటుంది ఎందుకని అడగకూడదు, అడ్డమైన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తారు ఎందుకని అడగకూడదు, నా కళ్ళ ముందే బెడ్రూముల్లోకి మగాళ్ళని తీసుకెళ్ళిపోద్దే, వాళ్ళు నా బాయ్ బెస్టీస్ అంటది, ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయితే తప్ప అంటది, బ్రాడ్ మైండెడ్గా ఉండాలంటదే. ఇక నేను దేనికి ఏమీ మాట్లాడకూడదు, నోరుండి మోగోడిని, కళ్ళుండి గుడ్డోడిని, చెవులుండి చెమిటి వాళ్ళలాగా బ్రతకాలని డిసైడ్ చేసేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే నాకు విడాకులు ఇచ్చేంత కుసంస్కారిని కాదు నేను. మా అమ్మ నాన్న నాకు అలాంటి సంస్కారాన్ని నేర్పించలేదు. కష్టమైన నిష్ఠూరమైన పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతోనే జీవితాన్ని అనుభవించాలి అనేది మా నాన్నగారు నేర్పిన నీతే. ఇక మా అమ్మ ఆ మగాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళు మార్చుకుంటున్నప్పుడు ఆడవాళ్ళు తప్పు చేస్తే మగాళ్ళు మార్చుకుంటే తప్పే ఉందనే చాలాసార్లు చాలామందికి చెప్పటం విని తను మార్చుకోవాలని చాలా ట్రై చేశాను. తను విపరీతమైన ప్రాంకులు చేస్తుంది. ఆ ప్రాంకులు ఎలాంటివో తెలుసా, ఎన్నో తెలుసా. ఇక నా ఆఫీస్ ఫ్రెండ్స్ని, తన ఫ్రెండ్స్ బ్యాచ్ని కలిపి కూడేసుకొని వాళ్ళతో కలిసి ట్రిప్పులకి వెళ్ళొచ్చి ఆ తర్వాత ఒకరోజు వర్ణకి యాక్సిడెంట్ అయింది, రక్తపు మడుగులో ఉంది అని చెప్తే ఆఫీసులో నుంచి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ మొహం చూడండి, ఒకసారి వాడి ఫీలింగ్స్ చూడండి, ఒకసారి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి అంటాం, పకాపకా నవ్వటం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసి పెట్టడం, అలాగే యూట్యూబ్లో షార్ట్స్ చేసి పెట్టడం, నా గురించి నవ్వటం. నాకు బయట ప్రపంచంతో చాలా తక్కువ మింగిల్ అవుతాను నేను. అయితే వాళ్ళ పార్టీలకు రావో, వీళ్ళ పెళ్ళిళ్ళకి రావు, వాళ్ళ పేరెంటాలకు రావని నన్ను రమ్మనమని టార్చర్ పెట్టడం. నువ్వు వెళ్ళిరా అంటే నువ్వు మగాడివి కాదా, నీకు మగతనం లేదా, దరిద్రం పట్టినట్టు పట్టావు, శని పట్టినట్టు పట్టావు, అసలు నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో, నువ్వేమైనా ఎసరావా, నువ్వేమైనా గేఫెలోవా అని నన్ను అడగటం. సరే నేను ఒకవేళ వెళ్ళి పక్కకి నిలబడితే వాళ్ళు వచ్చి నన్ను కెలికి నా మీద జోకులేయటం, తను కూడా వాళ్ళతో పాటు శృతి కలిపి నవ్వటం, పబ్బులకి క్లబ్బులకి రమ్మంటాం, వెళ్ళో పక్కన కూర్చుంటే తను వాళ్ళతో గెంతులేయటం, ఆ తర్వాత వాళ్ళ నా గురించి నేనేదో ఏలియన్ అయినట్టు జోకులు వేసుకొని నవ్వుకోవటం, తను వాళ్ళతో శృతి కలిపి నవ్వి నన్ను అవమానించటం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయం గురించే డిస్కషన్లో గొడవలో. ఇదే ఇలా ఉందంటే ఇక వర్ణ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదంటే అలాంటి బరితెగించిన ఫ్యామిలీని ఇంతవరకే వేసే వాటికల్లో కూడా మనం చూసుండవేమో. మీ అమ్మా నాన్న కూడా ఉన్నారు మేధ, వాళ్ళేమి పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, కానీ మీ అమ్మా నాన్నలకి చాలా సంస్కారం ఉంది కాబట్టే మన పెళ్ళై ఎన్నాళ్ళైనా కూడా కూతురు అల్లుడు ఎలా ఉంటున్నారు అనేదే కలగ చేసుకొని కూడా లేదు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పెద్దల్లుడు ఎక్కువ, రెండో అల్లుడు తక్కువ, లేదా డబ్బుంది కాబట్టి నేను ఎక్కువ, మీ బావ తక్కువ, మీ చెల్లిని చేసుకోబోతున్నాడు కాబట్టి మీ అత్త
కొడుకు ఎక్కువ తక్కువ అన్నట్టు లేకుండా సమానంగా పలకరించి సమానంగా ఆదరించారు. నేను వాళ్ళతో మాట్లాడలేదా? మాట్లాడారు అంది మేధ. మరి నేను మీ నాన్నగారిని మా నాన్నగారుగా భావించి ఆయన చెప్పింది వినలేదా? మీ అమ్మగారు పెట్టింది తినలేదా? ఇష్టంగా తిన్నారు. మా అమ్మ చాలాసార్లు అంది మేధ. మరి కానీ వర్ణ వాళ్ళ ఇంట్లో అలా ఉండదు. వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్తే ఓపెన్గా వర్ణ సిస్టర్ హస్బెండ్ ఉంటాడో వాడు వర్ణ చెల్లెలు మొగుడు. వాడు చాలా ఓవర్ యాక్టింగ్ క్యాండిడేటు. వెకిలి నవ్వులు నవ్వటం, ఏ సర్టిఫికెట్ జోకులు వేయటం, అత్తగారి మీద నడువుల మీద చేతులు వేయటం, మామ అల్లుళ్ళు కలిసి కూర్చొని డ్రింక్ చేయటం, ఓవర్గా ఆడవాళ్ళ గురించి వర్ణించి అసభ్యకరమైనటువంటి సెక్షువల్ జోక్స్ వేసుకోవటం, బాడీ షేమింగులు చేసుకొని నవ్వుకోవటం, అడ్డమైన చెత్త సినిమాలు చెత్త వీడియోలు పెట్టుకొని చూడటం, అందరూ కలిసి మందేయటం, అందరూ కలిసి డ్యాన్సులు గెంతులేయటం. అదేమంటే వాడేంటే అలా ఉంటాడో ఆ దేవుగాడు, వాడు పెద్ద గేఫెలో లాగా ఉన్నాడో. నీతో ఓకేనా? నీతో ఎంజాయ్ చేస్తున్నాడా? అసలు వాడితో మార్నింగే ఇంత వరస్ట్గా ఉంది, నైట్ ఎలా ఉందే? అసలు డబ్బుందని అనవసరంగా నిన్నిచ్చి చేశామమ్మా. ఎవడో ఒకడిని చేసుకోవాలి కదా. పెళ్లి టైం అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. అంతకు ముందు వచ్చిన సంబంధాల వాళ్ళు ఎంక్వైరీలు చేసుకొని నీతో మాట్లాడి 3 నెలలు 4 నెలలు ట్రావెల్ చేశాక చెప్పుతో కొడతామనే, అసలు క్యారెక్టర్ లెస్ వాటిని మేము చేసుకోమనే చెత్త వెధవలు చెత్త మాటలు మాట్లాడారనేసరికి ముహూర్తం విషయంలో తొందర పెట్టి మరీ చెయ్యాల్సి వచ్చింది. ఇక ఈ ఎదవ చూస్తేనేమో ఇలా చచ్చు సన్నాసిలా ఉంటాడు ఏంటోనని. ఒక అత్తామామలో అల్లుడు గురించి మాట్లాడాల్సిన మాటలు అవేనా? మరదలు బావ గురించి మాట్లాడాల్సిన మాటలు అవేనా? వాళ్ళింట్లో ఎవరికి వావి వరుసలుండవు. చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మనీ, రెండో ప్రయారిటీ ఓవర్ ఫ్రీడమ్. ఇక వాళ్ళు నటించినంత మహానటన నటించాలంటే బహుశా ఆస్కార్ యాక్టర్స్ కూడా సాధ్యం కాదేమో. ఇలా ఈ టార్చర్లన్నీ అనుభవిస్తూ రోజులు అతి కష్టంగా అతి నరకంగా గడిచిపోతూ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్లోకి వెళ్ళా. డిప్రెషన్ ట్యాబ్లెట్లు మింగటం మొదలుపెట్టాను. ఇక నువ్వు నా ఒంటి మీద చెయ్యట్లేదు, నువ్వు గేఫేలోవి అందే. 2 times అబార్షన్ అయింది. అది నా వల్ల కాదని నాకు తెలుసు. అవును, తప్పేంటి? నువ్వు చేస్తే కాని తప్పు నేను చేస్తే అవుద్దా ఏంటి? నువ్వెవరెవరితో వెళ్ళి బయట కులికొస్తున్నావు నేను చూశానా ఏంటని లేని నిందలు నా మీద వేసేదే. నేను దేనికి ప్రతిస్పందించేవాడిని కాదు. అలా రోజులు నెలలు సంవత్సరాలుగా మారిపోయినాయి. చివరికి తను చనిపోయిన రోజును కూడా నేను నమ్మలేదు తెలుసా. తనకి యాక్సిడెంట్ అయిందంటే పులి మేక కథలాగా. నీకు ఒక విషయం తెలుసా? ఎవరైనా ఎన్నిసార్లు నమ్ముతారో, ఎన్నిసార్లు నమ్మగలరు చెప్పు? అలాంటిదే ఆ రోజు కూడా ఎప్పట్లాగానే తనకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. విసిగేసిపోయింది నాకు. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. ఇది ఇంకో ప్రాంక్ అనుకుని నేను నిజంగానే వెళ్ళలా. 6-7 గంటలు అలా రోడ్డు మీదే ఉండిపోయింది. ఆ తర్వాత ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికే చాలా బ్లడ్ లాస్ అయ్యి లేట్ అయిపోయి వాళ్ళమ్మ నాన్న వచ్చి నానా మాటలు అని ఫస్ట్ ఇంటికి వచ్చి వాళ్ళమ్మ అందినంత వరకు నగలు సరితేసుకొని ఆ తర్వాత డెడ్ బాడీని కూడా తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు, తన ఫోటో చూసి నేనేం గుర్తు తెచ్చుకోను? తన బెడ్రూమ్లో నన్ను చేసిన టార్చరా, లేదా తను నా గురించి మాట్లాడిన మాటలా, తను నన్ను డిసైడ్ చేసి మాట్లాడటమా, క్రిటిసైజ్ చేసి మాట్లాడటమా, లేదంటే కనుక నన్ను హేళన చేయటమా? ఏం గుర్తు తెచ్చుకోమంటావు? నిన్ను ఏ విధంగా తనను ఊహించుకోమంటావు? నువ్వెందుకు తన శారీ వేసుకోవటం? నీకు ఒక విషయం తెలుసా? ఒకరోజు నేను నాకు నచ్చిన షర్ట్ కొనుక్కుంటే ఒక్క మాల్లో 3 గంటల సేపు అలాగే నుంచోనే మాల్లో 3-4 వేల మంది జనాలు పోగేంత పెద్దగా ఒక బజారు దానిలాగా పోట్లాడుతూనే ఉంది నాతో ఆర్గ్యూ చేస్తూ. అంతే తప్ప నన్ను మాత్రం ఆ బట్టలు కొనుక్కొనివ్వదు. నీకో విషయం తెలుసా? తను కట్టుకునే బట్టలు నాకు నచ్చినవా, నేను సెలెక్ట్ చేసినవా? తను రెడీ అయ్యేది నాకు నచ్చినట్ట? తన ఫోటోలన్నీ తీసుకొచ్చి నువ్వు ఇల్లంతా పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు? నీకేం పని? అయినా ఎవరినో జ్ఞాపకం తెచ్చుకునే వాడినైతే వాళ్ళ జ్ఞాపకాల్లోనే బతుకుతాను, కానీ అన్యం పుణ్యం వెరుగనే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? నీతో ఎందుకు లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటాను? నీకు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉందా? మా అమ్మకు ఫోన్ చేసి అడిగినా చెప్పుద్దుగా నాకేం ఇష్టమని. వంటదాన్ని అడగాల్సిన అవసరం ఏంటి? మా అమ్మని అడిగి చూడాల్సిందే. నాకేం ఇష్టమో నీకు చెప్పు ఉండేదే. అలాగే నేను ఎన్నోసార్లు నీకు దగ్గర అవ్వాలనుకున్నా, ఇంటిమేట్ అవ్వాలనుకున్నా. నా బెడ్రూమ్లో పడుకోకుండా వేరే బెడ్రూమ్లో పడుకొని మన మనసులు కలవలేదంటావేంటి? నేను ఎన్నోసార్లు నీతో మాట్లాడాలనుకుంటే నాకు ఏకాంతం కల్పించడం ఏంటి? నేను ఆవిడ్ని తలుచుకుంటూ ఉండటం ఏంటి? ఆ జ్ఞాపకాలని నువ్వు నా ఏకాంత
ఏకాంతంలో నా ప్రైవసీలో నేను కడిగేసుకునే టైం నాకు ఇవ్వటం ఏంటి? ఎలా కనిపిస్తున్నాను అసలు నేను? నీకేమైనా పిచ్చా? లేదంటే నీకేమైనా తిక్క? అదొండిన వంటలు వండి నా చేతి వంట నువ్వు తినలేదంటావేంటి? దాని బట్టలు నువ్వు కట్టుకొని నేను కట్టుకోకూడదా అంటావేంటి? దాని ఫోటోలు పెట్టి ఏదో పుణ్యం పురస్కారం వస్తాయి. ఎవరికైనా దేవుడు ఫోటోలు పెట్టి నువ్వు ఒక రోజున వ్రతం చేసిన అలాంటిది అక్కడ దీపాలు పెట్టి ధూపాలు వేసి నువ్వు పూజలు చేయటం ఏంటి? అసలు నువ్వు ఏది? నాతో ఎప్పుడు ఫ్రీగా మాట్లాడావు? ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నావు? పెళ్ళికి ముందు మాట్లాడదామంటే ఫోన్ పగిలిపోయింది అంటావు. మా అమ్మ మా నాన్న ఫోన్కి ఫోన్ చేయొచ్చుగా అంటావు. పెళ్ళైన తర్వాత మాట్లాడదామంటే ముడుచుకుపోతావు. నా బెడ్రూమ్లో పడుకో. నేను ఎప్పుడైనా మనసు విప్పి మాట్లాడదామంటే నాకు అర్థమైందండి, నాకు అర్థమైంది అంటావు, లేచి వెళ్ళిపోతావు. ఏంటే నీకు అర్థమైందే? ఎవరైనా పెయింటింగ్ నేర్చుకుంటే నీ బొమ్మో, నీ అమ్మ బాబు బొమ్మో, నా అమ్మ బాబు బొమ్మో, దేవుడు బొమ్మో, మనిద్దరిదో లేదా నాదో నీదో వేస్తారు. చచ్చిన దాని ఫోటో ఏటివేంటి నువ్వు? నాకు కడుపు మండమంటే మండిపోదా? నీకు కొద్దిగా అయినా సెన్స్ ఉండాలి. రేవులో తాడి చుట్టు పెరిగినట్టు పెరిగావు, బీటెక్ చదివావు, సంస్కారం అనేది ఒకటి ఏడిసిందా నీకు? ఎదుటి వాళ్ళ మనసు అర్థం చేసుకోవటం అంటే ఏంటి? నేను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు, నీ ఫోటో చూసినప్పుడే నేను నిన్ను ప్రేమించా, ఐ లవ్ యూ, నేను నిన్ను అందుకే పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకోవటం అంటే మెళ్ళో తాళి కట్టించుకోవటంతో అయిపోయింది అనుకుంటున్నావా? నాకు ఆ రోజు మా ఇంట్లో మనం ఇంటిమేట్ అవటం నాకు నచ్చలేదు. హనీమూన్కి వెళ్ళినప్పుడు ఎందుకో నీతో నా మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకోవాలనిపించిందే. ఒక్కసారైనా నాకు టైం ఇచ్చావా? ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకున్నావా? ఒక్కసారైనా అసలు నా దగ్గర కూర్చున్నావా? నీ చేతిలోకి నా చేయి తీసుకున్నావా? నన్ను నీ భుజం మీద పడుకోబెట్టుకున్నావా? అసలు నా మనసు ఏంటో తెలుసుకున్నావా? లేదు. ఎంతసేపు నువ్వు ఒకటి ఆలోచించుకుంటావు. ఓ సీరియల్ చూస్తావు, దాన్ని పేస్ట్ చేసేస్తావు. ఓ సినిమా చూస్తావు, దాన్ని మన లైఫ్కి అనుసంధానించేస్తావు. పెచ్చా తిక్క నీకు? జీవితాల నుంచి సినిమాలు సీరియల్స్ వస్తాయి కానీ సీరియల్స్ సినిమాల నుంచి లైఫ్లు రావే. తిక్కేమైనా ఎక్కిందా నీకు అని అడిగేపాటికే అలా గుడ్లు ఏలాడేసి తను చేసింది ఎంత తప్పో తెలుసుకుంది మేధ. నాకు బుద్ధి లేదు, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అందే. నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారో? నువ్వంటే నాకు ఇష్టం లేనిదే మా నాన్న కట్టిస్తే కడతాననుకుంటున్నావా? నేను నీ మెళ్ళో తాళి ఒక విషయం చెప్పమంటావా? నాకు నువ్వంటే ఇష్టం కాబట్టే నువ్వు దానిలా కాదని నమ్మాను కాబట్టే నీ మెళ్ళో తాళి కట్టాను. నిన్ను అర్థం చేసుకోవాలని ప్రతి క్షణం తప్పించాను. నీకు దగ్గర అవ్వాలని ప్రతి క్షణం నేను ఎంత ఇదయ్యానో నీకు తెలుసా? ఆఫీసు నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను? ఎప్పుడైనా మాట్లాడావా నాతో? అసలు నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించావా? అసలు లేదుగా. నీకన్నా పశువులు నయ్యం, నీకన్నా మృగాలు నయ్యం. నువ్వు మోరానివే, నువ్వు సైకోవే, నువ్వు శాడిస్ట్వి, నువ్వు సైతాన్లా తయారయ్యావు అనేపాటికి ఇంకా తిట్టొద్దు, నీకు దండం పెడతాను, నేను అర్థం చేసుకుంటాను, నేను మారాలి, నాకు అర్థమైంది, ఐఎమ్ ఏ ఫూల్, అది నాకు తెలిసిందే అని ఎక్కడికి కారు వేసుకొని నీకు రోడ్లు తెలుసా? అలా అడ్డదిడ్డంగా వర్షంలో పడి డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నావు. ఆ ఏరియా ఏంటనుకుంటున్నావు? ఆ రోడ్డు ఏమనుకుంటున్నావు? కొద్దిగా తేడా వచ్చినా ఇందాక తల్లి పిల్లల్ని గుద్దేసి ఉండేదానివే. అదే కాస్ట్లీ కారు కాకపోతే నువ్వు పోయి ఉండేదానివే. నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళిపోవటమేనా? పెయింట్ బాటిల్స్ కావాలంటే నేను తెచ్చివ్వనా? నువ్వు చేసింది తప్పు కాదా మేధ అనేసరికి ఇక తప్పేనని అలా అప్పుడు దేవుని పట్టుకొని సారీలు చెప్పి ముద్దులు పెట్టుకొని హక్ చేసుకొని బ్యామని ఏడ్చేపాటికి దెబ్బ గట్టిగా తగిలిందని సారీ చెప్పాడు. చెప్పి నోట్లో అన్నం తినిపించి బొగ్గల మీద ఆయింట్మెంట్ రాసి లేపి స్నానం చేయించి బట్టలు మార్పిచ్చి తన దగ్గరే పడుకోబెట్టుకుంటే గోపిట్ట ఒదిగిపోయినట్టు ఒదిగిపోయి అతని గుండెల్లో పడుకుండిపోయింది. ఆ తర్వాత మేధ మారింది. పొద్దున్నే అత్తగారికి ఫోన్ చేసి మొగుడికి ఇష్టమైనవి తనకిష్టమైనవి వండటం, ఇంట్లో అంతకుముందు సవతి వేయించిన కట్టెన్లు పీకి పడేసి వేరే పెయింట్లు కట్టెన్లు వేయించి సవతి ఫోటోలన్నీ బయట ఇసిరేయించి ఇల్లంతా నీట్గా డెకరేట్ చేయించింది. ఆ తర్వాత మొగుడితో కబుర్లు చెప్పటం, సినిమాకి వెళ్ళటం, షాపింగ్కి వెళ్ళటం, అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎదురెళ్ళటం, వాళ్ళిద్దరు ఫోటోలు గీసుకోవటం, ఆ తర్వాత ఆఫీస్కి ఫోన్ చేసి అతనితో ముచ్చట్లు చెప్పటం, ఇద్దరూ కలిసి ట్రిప్పుకు వెళ్ళి రావటం, సరదాగా కబుర్లు చెప్పుకోవటం, భర్తకు నోట్లో తినిపించటం, ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, అతని గుండెల మీద పడుకోవటం, ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళొద్దాము అని అడిగి ఇక హనీమూన్కి కూడా తీసుకెళ్ళాడు. హ్యాపీగా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నారు. మీనాక్షి సుందరమూర్తి ఇక వచ్చి చూసి వెళ్దాం కదా అని చూసి వెళ్తే సరే మీరు వెళ్తారుగా అయితే అని దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటున్నారుగా అమ్మ అని అడిగితే మీదకెందుకో వర్ణ చేసింది, కడుపులో మండిపోయింది. దాంతో చెప్పటం కరెక్టా కాదా అనేది ఆలోచించుకోకుండా మీనాక్షి సుందరమూర్తిని తప్పు చేశారు
అంకుల్ అని జరిగింది మొత్తం చెప్పేసేపాటికి కూర్చుండిపోయాడు ఆయన. దాంతో దేవ్ ఆఫీసు నుంచి వచ్చిందాకా వెళ్ళలే అని ఉంటున్నారా, గుడ్ గుడ్ ఉండండి అయితే అన్న తర్వాత సారీరా అని గట్టిగా హక్ చేసుకొని సుందరమూర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరేం తప్పు చేశారని నాన్న అంటే, నిజంగా తప్పే చేశామమ్మా మేము, నీ జీవితానికి శిక్షే వేశాంరా మేము. ఫ్యామిలీ ఎలాంటిదా అని ఆలోచించాము తప్ప, కులం ఎలాంటిదా అని ఆలోచించాం తప్ప, దాని గుణం ఎలాంటిదా అనేది ఆలోచించలేకపోయాం, లోతుల్లోకి వెళ్ళలేకపోయామయ్యా, తప్పు మాదే, క్షమించు నాన్న. నువ్వు 2 సంవత్సరాల పాటు మాకు చెప్పలేక నీలో నువ్వు ఎంత మదన అనుభవించావో అమ్మాయి చెప్పిన తర్వాతే మాకు అర్థమైంది నాన్న. 2 చేతులు కలిస్తేనే చప్పట్లో. భార్యాభర్తల బంధం ఎప్పుడూ కూడా కలిసి నడిచేటటువంటి 2 గుర్రాల ప్రయాణం లాంటిదే. మాకు అర్థమైంది బాబు, నువ్వు ఎంత నరకం అనుభవించావో అన్న తర్వాత నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాన్న. రెండోసారి మీ సెలక్షను, మీరు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అంతకన్నా మంచిదాన్ని, కొంచెం తింగరదాన్ని కూడా వెతికి తీసుకొచ్చారని నవ్వాడు. నువ్వు ఇదివరకు ఇట్లా మామూలు అవుతుంటే మాకు చాలా ఆనందంగా ఉందయ్యా అని వాళ్ళు కొన్నాళ్ళుండి వెళ్ళిపోయారు. అహల్య, వెంకటేశ్వరరావు ఇక దేవ్ మీద హ్యాపీగా ఉండటం చూసి సంతోషపడ్డారు. మేధ చెల్లెలకి వాళ్ళ అత్త కొడుక్కి పెళ్ళయింది. దేవ్ వెళ్తే మిగతా అల్లుళ్ళతో సమానంగా దేవుని పలకరిస్తే అత్తమామల్ని కూడా చాలా గౌరవంగా పలకరించి వచ్చాడు. ఆ తర్వాత నందిని మళ్ళీ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యి బావురుమని ఏడిసి, నాకు ఫస్ట్ టైం కూడా సీమంతం చేయలే, ఇండియాకి తీసుకెళ్ళాలా అనేపాటికే అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదులే నోర్మయ్య అని తీసుకొచ్చి సీమంతం చేసి పురుడు పోసి పంపించారు. హ్యాపీగా వెళ్ళింది కూతురు మళ్ళీ తిప్పి లండన్కే. ఆ తర్వాత మేధ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు మీనాక్షి, సుందరమూర్తి వాళ్ళు వరల్డ్ టూర్కి వెళ్ళారు భార్యాభర్తలు. దాంతో అత్తమామల్ని పిలిచి మేధ డెలివరీలప్పుడు అక్కడే ఉంచాడు దేవ్. ఉంచితే మేధకి ట్విన్స్ పుట్టారు. ట్విన్స్ పుట్టిన తర్వాత పిల్లలకి 5 months వచ్చేంత వరకు అత్తామామ ఉండి, ఆ తర్వాత మీనాక్షి, సుందరమూర్తి వచ్చి ఫస్ట్ బర్త్డే దాకా ఉండి అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మీద కంప్లీట్గా మారిపోయింది. పిల్లల్ని మేము పెంచుకుంటామని మీనాక్షి, సుందరమూర్తి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఉండే ఊర్లో పెంచుకుంటుంటే దేవ్ ఇక తన జాబ్కి వెళుతూ మేధ నేను ఖాళీగా ఉంటే ఏం తోచట్లేదు అందని ఆఫీసులో తనకు కూడా జాబ్ ఇప్పించాడు. ఇద్దరూ సరదాగా ఉద్యోగానికి వెళ్ళొస్తూ వాళ్ళకి తినటానికి ఉండటానికి లేకన టైంపాస్కి జాబ్కి వెళ్ళొస్తూ హ్యాపీగా వాళ్ళ జీవితంలో గడిచిపోయిన గతం తాలూకా వ్యక్తుల్ని తలుచుకోకుండా ఉన్న జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఇక 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ జీవితం గడిచిపోవటం మొదలైంది. జరిగిపోయిన ఒక గతం చీకట్లే నింపింది దేవ్ జీవితంలో. మేధ నిజంగా మేధావి కాదు, తిక్కల్దని అర్థమైంది దేవుకే. కాకపోతే మేధకి అది ఎలా చెప్పాలో అర్థం కాలేదు. చెప్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా వినకపోవటం మేధలో ఉన్న లోపం. సినిమాలు, సీరియల్స్ మనుషుల మీద చూపిస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అంటే తప్పుకి ఒప్పుకి తేడా తెలియనంత. ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళు వచ్చి వెళ్ళిపోయారు అంటే అందులో 1 side మాత్రమే మిస్టేక్ అనేది ఎప్పుడూ ఉండదు. మనం వాళ్ళతో మాట్లాడాలి, అసలు తప్పు ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి పెళ్ళైన తర్వాత 1 year తిరిగేసరికి భార్యాభర్తలకి డివోర్స్ అయ్యే రోజులు ఇవే. ఎందుకంటే రీజన్ అబ్బాయిదే తప్పు కాకపోవచ్చు, అమ్మాయిదే తప్పు కాకపోవచ్చు, ఎవరో ఒకళ్ళదైతే కంపల్సరీగా తప్పు ఉంటుంది. అది ఏంటనేది తెలుసుకోవటమే కదా మన మేధస్సు. అలాగే ఒక్కొక్కసారి అనుకోకుండా భార్యలు పోవటం, భర్తలు పోవటం, వాళ్ళు అనుకోకుండా విధి వంచించి వాళ్ళ జీవితాల్లో విషాలను నింపటం జరిగిపోతూ ఉంటుంది. మనం వాళ్ళని నార్మల్ చేయాలంటే వాళ్ళకి దగ్గర అవ్వాలి, వాళ్ళ మనసు ఏంటో తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మనం జరిగిపోయిన గతాల్ని దెప్పటం గొప్ప విషయం కాదు. అలా అనుకుంటే ఎవరు 100% పర్ఫెక్ట్ గైలు, పుట్టిన దగ్గర నుంచి చచ్చిందాకా తప్పులు చేయని ఉత్తమ పురుషులు, ఉత్తమ స్త్రీలు అంటూ భూమి మీద ఎవరు ఉండరో. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ జీవితాంతం కలిసి చేసే రైలు ప్రయాణమే జీవితం. అది చివరి వరకు కూడా భార్యాభర్తలు అనే వాళ్ళే ట్రైన్తో బోగీలు కలిసిన్నట్టు కలిసుండి ప్రయాణం చేస్తారు. మధ్యలో ప్యాసింజర్స్గా ఎక్కి దిగేసే అమ్మా నాన్నలు, అత్తామామలు, పిల్లలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు వాళ్ళ టైములు రాగానే వాళ్ళ స్టేషన్లో వాళ్ళు దిగి వెళ్ళిపోవలసిన వాళ్ళే. కానీ ఆ ట్రైను జీవితం అనే లాస్ట్ జంక్షన్కి చేరుకునేంత వరకు కలిసి ప్రయాణించాల్సింది భార్యాభర్తలే. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాల్సింది కూడా వాళ్ళే కదా.
మనుషులన్న తర్వాత పొరపాట్లు చేయకుండా ఎవ్వరూ ఉండరు. ఆ పొరపాట్లనే అగచాట్లుగా మార్చుకోకుండా జీవితాల్ని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.